వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. నేను గోలివాడ ప్రసన్న కుమార్. వైజాగ్ కార్మికుల గలం ఫోర్ సైడ్స్ టీవీ, సింగరేణి కార్మికుల గలం ఫోర్ సైడ్స్ టీవీ, సర్పంచుల గలం ఫోర్ సైడ్స్ టీవీ, గ్రామ పంచాయతీ కార్మికుల గలం ఫోర్ సైడ్స్ టీవీ, అనేక మంది ఆటో డ్రైవర్ల గలం ఫోర్ సైడ్స్ టీవీ, పీడిత బాధితుల గలం ఫోర్ సైడ్స్ టీవీ. ఫోర్ సైడ్స్ టీవీ ఏదైతే సమస్యల పైన పోరాటం చేస్తూ ఉందో, ఎవరికి అన్యాయం జరిగినా అక్కడ ఫోర్ సైడ్స్ టీవీ ఉంటుంది. ఫోర్ సైడ్స్ టీవీ ప్రజల యొక్క నమ్మకం. ఫోర్ సైడ్స్ టీవీ ప్రజల తరపున ప్రశ్నించే ఆయుధం ఫోర్ సైడ్స్ టీవీ. ఈరోజు డిబేట్ స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్. ఏదైతే 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందో బీసీలకు, ఆ హామీ ప్రకారం ఎన్నికలకు వెళ్తున్నారా లేదా అనే విషయం మంత్రి సీతక్క గారు స్పెషల్గా ఫోర్ సైడ్స్ టీవీకి ఇచ్చినటువంటి ఒక వీడియో ద్వారా చెప్పడం జరిగింది. ఆ విషయం పైన ఈరోజు డిబేట్ కొనసాగిద్దాం. ముందుగా గెస్టులు ఎవరైతే డిబేట్లో పాల్గొనడానికి వచ్చారో వారి స్వాగతం పలుకుదాం. డాక్టర్ పివి రెడ్డి గారు, బీజేపీ నాయకులు, అదేవిధంగా సూర సమ్మయ్య గారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ సర్పంచ్, అదేవిధంగా లక్ష్మీ నరసింహారెడ్డి గారు, సర్పంచ్ల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు, సుర్వి యాదయ్య గౌడ్ గారు, సర్పంచుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు, అందరు కూడా డిబేట్కి స్వాగతం. ముందుగా ఈ డిబేట్లోకి వెళ్లే ముందు మంత్రి సీతక్క గారు ఇచ్చినటువంటి బైట్ ఒకసారి చూద్దాం. పీసీఆర్ ఒకసారి బైట్ ప్లే చేయండి. కేబినెట్ నుంచి ఆర్డినెన్స్ కోసము గవర్నర్ గారి దగ్గర పంపడం జరిగింది. వారు కూడా ఆమోదిస్తారని ఆశాభావంతో ఉన్నాము. తప్పకుండా వారు ఆమోదించడంతో 42% బీసీలకు రిజర్వేషన్స్ ఇచ్చి ఎన్నికలకు వెళ్తాం ఉద్దేశంతో అట్టడుగు వర్గాలకు అధికారం ఇవ్వాలి అని, మేమెంతో మనకంత రిజర్వేషన్ అవకాశాలు రావాలనే ఆపడం జరిగింది. లేకుంటే ఎప్పుడూ పెట్టాల్సింది ఉండే. సరే, కొంతమంది కొన్ని రకాలుగా మేము ఒక ఎజెండా ప్రకారం ఆనాడు అంటే 42% రిజర్వేషన్ ఇస్తామని మా మేనిఫెస్టోలో పెట్టినాం. కాబట్టి ఖచ్చితంగా దానికి కట్టుబడి ఉండి రాహుల్ గాంధీ గారి ఆదేశానుసారం కులగణన చేపట్టడం జరిగింది. అదొక ప్రాసెస్ నడుస్తుంది. ఇప్పుడు గవర్నర్ గారి చేతిలో ఉంది. రేపెల్లుండి సీఎం గారు కూడా పిఎంను కూడా కలుస్తారు. ఇది ఆమోదించండి, అట్టడుగు వర్గాలకు, బీసీ వర్గాలకు 42% ఇవ్వాలి అని కూడా. మంత్రి సీతక్క గారు ఏం చెప్పారో మనం చూసినాం. కామారెడ్డి డిక్లరేషన్ లోపల కాంగ్రెస్ పార్టీ అప్పటి అధ్యక్షుడు రాహుల్ గాంధీ అయితే బీసీ డిక్లరేషన్ ఇవ్వడం జరిగిందో, బీసీ డిక్లరేషన్ లోపల 42% బీసీలకు రిజర్వేషన్ ఇస్తాము అని చెప్పేసి వారు హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీ ప్రకారంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యం లోపల బీసీ రిజర్వేషన్లపైన కులగణన కూడా చేయడం జరిగింది. సో కులగణన ప్రకారంగా మేము 42% రిజర్వేషన్లు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇస్తున్నామని చెప్పేసి రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారంగా మేము ఆర్డినెన్స్ తీసుకొచ్చాము. అది ఇప్పుడు ప్రస్తుతం గవర్నర్ దగ్గర ఉంది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి కూడా మేము పంపించడం జరిగింది. ఖచ్చితంగా ఏదైతే 42% బీసీ రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతనే మేము స్థానిక సంస్థల ఎన్నికలు అంటే సర్పంచ్ ఎన్నికలు కానివ్వండి, ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు కానివ్వండి, కార్పొరేషన్ మున్సిపల్ ఎన్నికలు కానివ్వండి, ఆ ఎన్నికలు మాత్రం ఖచ్చితంగా మేము 42% రిజర్వేషన్ అమలు చేసిన తర్వాత ఎన్నికలకు వెళ్తామని చెప్పేసి సీతక్క చెప్పడం జరిగింది. దీని మీద ఇప్పుడు మనం డిబేట్ కంటిన్యూ చేద్దాం. ముందుగా మనం సుర్వి యాదయ్య గౌడ్ గారి దగ్గరికి వెళ్దాం. సర్పంచుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు సుర్వి యాదయ్య గౌడ్ గారు, వినపడుతుందా అండి? సుర్వి యాదయ్య గౌడ్ గారు సార్, మీరు అన్మ్యూట్ చేసుకోండి సార్ ఒకసారి. ఏదైతే ఇప్పుడు సీతక్క చెప్పడం జరిగింది 42% బీసీ రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతనే మేము ఎన్నికలకు వెళ్తామని ఒకటి చెప్పడం జరిగింది. ఇంకోటి సర్పంచులకు ఏదైతే పెండింగ్ బిల్లు ఉన్నాయో పెండింగ్ బిల్లులు కూడా మేము క్లియర్ చేస్తామని చెప్పేసి కూడా సీతక్క చెప్పాను. దీని మీద మీ విశ్లేషణ ఏంటి సార్? ప్రేక్షకులకు, అదేవిధంగా ఈ డిబేట్ లో పాల్గొన్న వారికి, అదేవిధంగా మీరు నిర్వహిస్తున్న ఈ డిబేట్ కు ప్రత్యేక వందనాలు. తెలంగాణ రాష్ట్రంలో యావత్ రాష్ట్రం మొత్తం చూసేది ఏంటంటే బీసీలకు కామారెడ్డి డిక్లరేషన్ అమలు పరిచినాకనే స్థానిక సంస్థ ఎన్నికలకు పోతుందని, కాంగ్రెస్ పార్టీ పోతుందని ఆలోచనతోనే వీళ్ళు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అధిక మెజార్టీ బీసీలు ఓట్లేసి గెలిపించారు. బీసీలలో సర్పంచులు ఎక్కువ శాతం, అదే విధంగా ఎంపీపీలు, జెడ్పీటీసీలు, వార్డు మెంబర్లు అధిక పదవులు వస్తాయని ఆశతోని ఎదురు చూస్తున్నారు.
ఎదురు చూస్తున్న తరుణంలోనే స్థానిక సంస్థ ఎన్నికలు నిర్వహించాలనే ఈ ప్రభుత్వం ఒక కుట్రపూరితమైన ఆర్డినేషన్స్ అనేది తెచ్చింది. ఓకే. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వానికి వీళ్ళు తీర్మానం చేసి పంపించిన దాన్ని కేంద్ర ప్రభుత్వము రాష్ట్రపతితో ఆమోదింపజేసేటందుకు గాని దాన్ని కేంద్రం పైన గాని ఈ బీసీ డిక్లరేషన్ మీద ఏ ఒక్క కార్యక్రమం కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పాలకులు, అదే ముఖ్యమంత్రి గారు కానీ ఎటువంటి కేంద్రంతోని దీన్ని చర్చించలేదు, కార్యక్రమాలు కూడా తీసుకోలేదు. ఓకే. కానీ స్థానిక సంస్థ ఎన్నికలు పెట్టాలనే ఆలోచనతోని ఆర్డినేషన్స్ అని తెచ్చి ఇక్కడ ఈ దేశంలో ఎక్కడ కూడా ఈ జీవోలు అనేది నిలవలేదు. హైకోర్టు ద్వారా కొటేషన్ ఎన్నో చూసినాం. కానీ ఇది ప్రజలని ఒక మభ్య పెడతందుకు, కాలయాపన చేసేందుకు ఒక ఆడుతున్న డ్రామాల్లా కనపడుతున్నాయి. ఏంటంటే కేంద్ర ప్రభుత్వము ఇప్పుడు జనగణనలో కులగణన చేస్తామని చెప్పిన దాన్ని వాళ్ళు టైం పడుతుందని చెప్పారు. టైం పడుతుందని చెప్పిన దాన్ని కూడా ఇతర రాష్ట్రాలలో కూడా కొన్ని అమలు పరిచినవి చూసినాం. తమిళనాడులో కూడా ఏ రకంగా జరిగిందో చూసినాం. కానీ ఆ రకంగా కూడా మన తెలంగాణ రాష్ట్రంలో ఆలోచనతోనే అవుతుందని చూస్తే వీళ్ళు కనీసము కేంద్ర ప్రభుత్వం పైన ఎటువంటి ఒత్తిడి తేలేదు. కానీ ఎన్నికలు నిర్వహించాలనే అడావిడితోనే లాస్ట్ కు చేసేది ఏంటంటే పార్టీ వేజీగా మేము ఇస్తాం 42% టికెట్లు అని చెప్పే స్థాయికి తెచ్చేటట్టు కనపడుతుంది. కానీ మేము అనేది ఏంటంటే కేంద్ర ప్రభుత్వము ఒత్తిడి చేసి అన్ని బీసీ సంఘాలను, అదే అఖిలపక్ష రాజకీయ నాయకులని ముఖ్యమంత్రి గారు తోలుకొని పోయి కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి చేసే బాధ్యత ఉంటది. కానీ అది మర్చిపోయి ఏమైనా కేంద్రానికి రాష్ట్రానికి ఇస్తే ఆర్డినెన్స్ అనేది కొట్టేస్తారు. కాబట్టి దీన్ని ఏ రకంగానైనా తప్పించుకోవాలని కేంద్రం చూస్తుంది, రాష్ట్రాలు చూస్తున్నాయి. ఈ క్రీడలో బలైపోయేది బీసీలని మరోసారి మోసం చేసినట్టు క్లియర్ గా కనపడుతుంది. ఇంకోటి స్థానిక సంస్థ ఎన్నికలు అంటారు. ఎన్నికలు పెట్టే ముందు మా సర్పంచ్ల ఈ పెండింగ్ బిల్లులు ఇవ్వకుండా అనేక మంది ఆత్మహత్య చేసుకుంటారు. ఈ ఆత్మహత్యలను కనీసం పరిష్కరించుకుంటా ఈ ప్రభుత్వం ఉన్నది. మేము అనేక సార్లు తెలిపినాం, ధర్నాలు చేసినాం. లాస్ట్ ఇందిరా పార్క్ కాడ కూడా ధర్నా చేసిన పరిస్థితి. కానీ ఇంత చెప్పినా గాని మా బిల్లులు ఇవ్వకుండా, అదే విధంగా కేంద్ర ప్రభుత్వంతోనే దాదాపు నెల 10 రోజుల కింద మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం ద్వారా చేసిన పనులై 1200 కోట్ల పైచెలకు ప్రతి రాష్ట్రానికి ఇచ్చేసింది బడ్జెట్ లో. ఇది 2023 నుంచి 25 వరకు పెట్టే బడ్జెట్. ఇది ఇలా కొన్ని వర్కులు చేసినవి ఉన్నాయి. ఆ బిల్లులు కూడా ఇప్పటిదాకా అవి ఎటువంటి ఇవ్వలేదు. ఎందుకు ఇస్తలేవు అని అడిగితే టెక్నికల్ ప్రాబ్లం, ఆ ప్రాబ్లం, ఈ ప్రాబ్లం అని చెప్పి ఒక కాలయాపన చేస్తుంది. మరి ఎందుకు రాష్ట్రం అంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పైసలు కూడా ఇప్పటిదాకా ఈ ఉపాధి హామీ పథకం ద్వారా మేము సీసీ రోడ్లు వేసినవి కానీ, భవనాలు కట్టినవి కానీ ఆ పైసలు పెండింగ్ లో ఉన్నాయి 2024-25 మధ్యలో. అవి రిలీజ్ చేసే బాధ్యత కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన ఉన్నది. కానీ ఇప్పటిదాకా ఈ నాన్ చూడడం ఇవ్వకుండా ఇబ్బంది పెడుతుంది. ఇట్లా చూసుకుంటా పోతుంటే ఇంకొకటి, ఇప్పుడు స్థానిక సంస్థ ఎన్నికలు పెడతామంటారు. ఎన్నికలు పెట్టే ముందు కూడా కనీసము మరి ఇలా బీసీలకు 42% రిజర్వేషన్లు ప్రకటిస్తామని పెద్ద హామీ ఇచ్చి వాళ్ళు గెలిచిన వాళ్ళు మరి ఇది ఏది తేలక ముందుకే ఎన్నికలు ఎట్లా నిర్వహిస్తారు? ఇంకొకటి, మా సర్పంచ్ల పెండింగ్ బిల్లుల మీద ఎటువంటి స్పష్టతమైన గాని ప్రకటన గాని ఇవ్వకుండా ఎన్నికలకు పోతామనేది ఎంతవరకు కరెక్ట్? ఇంకోటి, దేశంలో ఎక్కడ లేని విధంగా ఎప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలలో ఫస్ట్ సర్పంచ్ పెడతారు, ఆ తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ పెడతారు. ఇప్పుడు ఇక్కడ ఈ రాష్ట్రంలో ఎంపీటీసీలను, జెడ్పీటీసీలను పెడతాం అనేది ఇది ఎంతవరకు కరెక్ట్? అంటే మొన్న రుణమాఫీ, రైతు బంధు పైసలు వేసినామని ఆ ఓట్ల కోసం పార్టీ సింబల్ గుర్తుంటది, గెలుస్తామనే ఆశతోన మరి ఏంది ఇట్లాంటివి చేసుకుంటా పోతే గ్రామాలలో ప్రజలు ఇప్పటికీ ఎదురు చూస్తున్నారు. వీళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీలు 420 హామీలలో బలమైన హామీ
పెళ్లి చేసిన వారు కళ్యాణ లక్ష 16తో పాటు తులం బంగారం వస్తుందని ఎదురు చూస్తున్నారు. అది ఇవ్వలేదు. ఇట్లా పోతే చదువుకున్న విద్యార్థులు స్కూటీలు వస్తామన్నారు, అది వాళ్ళు ఎదురు చూస్తున్నారు. ఇట్లా చూసుకుంటూ పోతే గృహలక్ష్మికి 2500 రూపాయలు అవి వస్తాయి అన్నారు. కానీ ఎక్కడ ఏమి లేవు. మరి వీళ్ళు ఏ రకంగా అని ముందుకెళ్దామని చూస్తుంది ప్రభుత్వం. ఇది ప్రజా ప్రభుత్వం అంటారు, ప్రజాపాలన అంటారు, కానీ ప్రజలు ఇబ్బంది పడుతున్న దాన్ని పరిష్కరించే దాంట్లో చొరవ చూపడం లేదు. ఏమైనా వీళ్ళు ఏమన్నా పెద్ద కాంట్రాక్టర్లు పెద్ద చేసిన వాళ్ళకేమో డబ్బులు వస్తున్నాయి. మేము చిన్న గ్రామ పంచాయతీలో పెండింగ్ బిల్లులు ఉన్నాయి, మా బిల్లులు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టడం, ఇది సీతక్క గారు కూడా అనేక సార్లు తెలియజెప్పినాం, అయినా పరిష్కరించకుండా ఉన్నది. ఇప్పటిదాకా సమ్మన్న గారు ఉన్నారు ఈ కాంగ్రెస్ పార్టీ నుంచి ఇలా. ఆ సమ్మన్న గారు కూడా జర ఆలోచించాలి. స్థానిక సంస్థ ఎన్నికలు పెడతామంటారు, మరి ఎన్నికలు పెట్టే ముందు మా పెండింగ్ బిల్లు మరి కొత్త పాలకవర్గం వస్తే మాకు ఇచ్చేటందుకు కూడా ఏ రకంగా ఇవ్వగలుగుతుంది, వాళ్ళు ఏం అభివృద్ధి పనులు చేయగలుగుతారు, ముందు ఆలోచించి సమ్మన్న గారు కూడా ఈ ఎన్నికల ఇచ్చే బాధ్యత కూడా సమ్మన్న గారు సమాధానం చెప్పాలి. మనం ఇప్పుడు లక్ష్మీ నరసింహారెడ్డి గారు అయితే సర్పంచ్ల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు మనతో ఉన్నారు. అయితే లక్ష్మీ నరసింహారెడ్డి గారు అయితే సీతక్క మాట్లాడుతూ ఈ 42% రిజర్వేషన్లో ఆలస్యం వల్లనే సర్పంచ్ ఎన్నికలు పెట్టలేకపోతున్నాం మేము అని తను చెప్పడం జరిగింది. సో మీరు కోర్టులో కేసు కూడా వేయడం జరిగింది. కోర్టు కూడా ఆ తీర్పు చెప్పింది. అంటే సర్పంచ్ ఎన్నికలను సెప్టెంబర్ 30 లోపు చేయాలని చెప్పిందా, లేకపోతే జెడ్పీటీసీ ఎలక్షన్ల ముందు పెట్టామని చెప్పిందా, ఏం చెప్పిందా? క్లారిటీ చెప్పండి సార్. ముందుగా 4 సైడ్స్ టీవీ ఛానల్ యాజమాన్యానికి, అదేవిధంగా ఈ డిబేట్ లో పాల్గొంటున్నటువంటి జేఏసీ అధ్యక్షుడు యాదయ్య గౌడ్ గారికి, అదేవిధంగా బీజేపీ సీనియర్ నాయకులు పివి రెడ్డి గారికి, డిసిసి జనరల్ సెక్రటరీ సూరసమ్మయ్య గారికి, 4 సైడ్స్ ప్రేక్షకులకు అందరికి కూడా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఏదైతే కోర్టు సెప్టెంబర్ 30 లోపల స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని చెప్పిందో, స్పెసిఫిక్ గా ఒక సర్పంచ్ ఎలక్షన్లు కాకుండా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు కూడా నిర్వహించాలనేది ఆ యొక్క తీర్పు యొక్క సారాంశము. అయితే ఈ క్రమంలో పదే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు ఇచ్చినటువంటి హామీలను ప్రజలు ఎక్కడ అడుగుతారు అనేటువంటి ఉద్దేశంతో డైవర్షన్ పాలిటిక్స్ తోటి ప్రథమంగా ముందుకు పోతున్నటువంటి సందర్భం ఈరోజు తెలంగాణ ప్రజలు మొత్తం గమనిస్తా ఉన్నారు. 1959 పంచాయతీరాజ్ వ్యవస్థ ఏర్పాటైనప్పటి నుంచి నేటి వరకు మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, అదేవిధంగా తెలంగాణలో కొన్ని సందర్భాలలో ప్రత్యేక అధికారుల పాలన తీసుకొచ్చి పరిపాలన కొనసాగించినటువంటి సందర్భం మనందరం చూసినాం. అయితే ఆ క్రమంలో సాధారణంగా ఎన్నికలు అనేది 5 సంవత్సరాల కాలం ఉంటది. ఆ 5 సంవత్సరాల కాలం ముగిసే లోపలనే ఎన్నికలు నిర్వహించాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. కొన్ని సందర్భాలలో, ప్రత్యేక సందర్భాలలో ఈ స్పెషల్ ఆఫీసర్లను పెట్టి పరిపాలన కొనసాగించారు. అయితే ఇక్కడ మన తెలంగాణలో పరిస్థితి చూస్తే దాదాపు 18 నెలల కాల వ్యవధి, ఈరోజు 18 నెలలు అవుతుంది సర్పంచ్ల కాల వ్యవధి ముగిసి. అవును, మరి ఇంకను ఎన్నికలు నిర్వహించకుండా ఇంకా 42% రిజర్వేషన్ పైననే ఒక క్లారిటీ లేకుండా, స్పష్టమైనటువంటి వైఖరి లేకుండా ముందుకు పోతున్నటువంటి సందర్భం. అసెంబ్లీలో 42% రిజర్వేషన్ మేము కల్పిస్తామని చెప్పి అసెంబ్లీలో తీర్మానం చేయడము, దాన్ని రాష్ట్రపతి ఆమోదానికి పంపడము, మరి ఆ ఏదైతే రాష్ట్రపతి గారు ఆమోదించాల్సినటువంటి చట్టం ఉన్నదో వాళ్ళు అక్కడ రిజెక్ట్ చేసిన తర్వాత దానిని గోప్యంగా ఉంచి మళ్ళీ ఈ గవర్నర్ గారి దగ్గరికి ఆర్డినెన్స్ అనేటువంటి అంశాన్ని తెరమీదికి తీసుకురావడం అనేది ఎవరికి తెలియదు అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం అనుకుంటున్నది. కానీ అది జగమెరిగిన సత్యము. ఎందుకంటే అక్కడ రాష్ట్రపతి గారి దగ్గర అది రిజెక్ట్ అయిన తర్వాతనే మళ్ళీ ఈ గవర్నర్ ఆర్డినెన్స్ అనేటువంటి అంశాన్ని ముందుకు తీసుకొచ్చినటువంటి సందర్భం ఈ రోజు మనం చూస్తా ఉన్నాం. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, ఈరోజు కాంగ్రెస్ పార్టీ 120 సంవత్సరాలు, మాకు 130 సంవత్సరాల అనుభవం ఉంది అని చెప్పి చెప్తా ఉన్నారు. మీరు ఎన్నికలకు పోయే ముందు మీరు ఏవైతే హామీలు ఇచ్చినారో, ఏవైతే హామీలు అమలు చేస్తామని చెప్పినారో ఈ తెలంగాణలో, అవి సాధ్యమైతాయా, సాధ్యం కావా అని పునఃపరిశీలించుకోవాల్సినటువంటి బాధ్యత వాళ్ళపైన ఉండింది. ఇప్పుడు ఎన్నికలు నిర్వహించి మీరు అధికారం దక్కించుకొని కూడా దాదాపు 18 నెలలు అవుతుంది. మరి ఇంత అనుభవం ఉన్నటువంటి మీకు ఈ 42%
సాధ్యమవుతుందా కాదా, ఒకవేళ సాధ్యమైతే ఏ రకంగా చేయాలి, సాధ్యం కాకుంటే ఏ రకంగా చేయాలి అనేటువంటి అంశాన్ని కూడా ఒక క్లారిటీ, స్పష్టత లేకుండా ముందుకు పోతున్నారు. దీనివల్ల ఏం జరుగుతుందంటే ఈరోజు గ్రామాలల్లో మీ యొక్క డైవర్షన్ పాలిటిక్స్ తోటి ఒకనాడు ఈ భారతదేశంలో ఎంతో వెలుగు వెలిగినటువంటి ఈ తెలంగాణ పల్లెలు నేడు పరిపాలన అస్తవ్యస్తమై, పారిశుద్ధ్య నిర్వహణ లేక విచ్ఛిన్నమైపోయినటువంటి పరిస్థితి ఈరోజు తెలంగాణ మొత్తం చూస్తా ఉన్నది. ఎందుకంటే ఒకనాడు మేము ఎవరైనా గ్రామాలకు ఎంటర్ అయితే పచ్చటి చెట్లు స్వాగతం పలికినటువంటి దృశ్యాలు నేడు ఆ వృక్షాలు మాడులైపోయి, అంటే ఎండిపోయి స్వాగతం పలుకుతున్నటువంటి సందర్భం కనిపిస్తున్నది. ఎక్కడ చూసినా చెత్తనే, ఎక్కడ చూసినా ఒక వీధి లైట్ల నిర్వహణ లేదు, అంతర్గత మురుగు కాలువల నిర్వహణ లేదు. అదే విధంగా అనేక రకమైనటువంటి ఇబ్బందులు ఈరోజు తెలంగాణ పల్లెలు ఎదుర్కొంటున్నటువంటి సందర్భం కనిపిస్తా ఉన్నది. ఏదైతే పదే పదే చెప్తా ఉన్నారు, మరి అదే మన పక్క రాష్ట్రమైనటువంటి తమిళనాడులో 1990లో కూడా ఈ యొక్క ఆర్డినెన్స్ అనేటువంటి అంశాన్ని తీసుకొస్తే, మరి ఆ ఆర్డినెన్స్ 3 సార్లు కొట్టేయబడితే నాడు జయలలిత గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి ఆర్డినెన్స్ చేసి ప్రత్యేకంగా మరి ఢిల్లీలో అప్పుడు మన ప్రియతమ నాయకులు పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు వారిపై ఒత్తిడి తీసుకొచ్చి మరి 9వ షెడ్యూల్లో చేర్పించినటువంటి సందర్భం ఉన్నది. ఈ ప్రభుత్వాన్ని ఒక్కటే అడుగుతాను, ఏదైతే మీరు చిత్తశుద్ధి ఉండి 42% అమలు చేయాలని చెప్పి ఏదైతే ఆకాంక్షతో మీరు ముందుకు పోతున్నారో, మరి ముఖ్యమంత్రి గారు 45-46 సార్లు ఢిల్లీకి పోయిపోవడం జరిగింది. వివిధ అభివృద్ధి కార్యక్రమాల మీదనే కానివ్వండి, అదేవిధంగా ప్రధానమంత్రి గారిని కూడా చాలా సార్లు కలవడం జరిగింది. మరి 42% పైన మీరు ఎందుకు ప్రధానమంత్రి గారిని కలిసి ఒప్పించలేకపోయినారు? అఖిల పక్షాన్ని తీసుకుపోతా అని చెప్పారు, ఎందుకు అఖిల పక్షాన్ని తీసుకుపోలేకపోతా ఉన్నారు? ఇది కేవలం డైవర్షన్ పాలిటిక్స్ మాత్రమే. మీకు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా అన్ని పార్టీలను ఏకం చేసి, మరి నాడు తెలంగాణ ఉద్యమం కోసం ఎట్లయితే కొట్లాడినామో పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా, అంటే చిన్న పెద్ద లేకుండా చిన్న పిల్లగాని కాడికి వెళ్ళి పెద్ద ఏజ్ ఉన్నటువంటి వాళ్ళ వరకు కూడా అందరం కలిసికట్టుగా తెలంగాణ కోసం కొట్లాడినటువంటి సందర్భం మనందరం చూసినాము. మరి అదే 42% సాధన కోసం కూడా మీరు ఎందుకు కొట్లాడతలేరు? మీరు కేవలము ఈ రోజు ఏదైతే ఎన్నికల్లో ఆ ముఖ్యమంత్రి పదవి దక్కించుకోవడానికి ఏవైతే హామీలు ఇచ్చిరో, 420 హామీలు ఇచ్చిరు. మీ మేనిఫెస్టో 42 పేజీల మేనిఫెస్టోలో 420 హామీలు ఇచ్చిరు. ఆ హామీలను ప్రజలు అడుగుతారు. వాటిని డైవర్ట్ చేయడానికి మాత్రమే ఈ 42% అనేటువంటి అంశాన్ని పదే పదే ప్రస్తావిస్తున్నట్టు నేను భావిస్తా ఉన్నాను. ఈ రోజు ఒక్కసారిగా చూస్తే వీళ్ళు 6 గ్యారంటీలు అన్నారు, డిక్లరేషన్లు అన్నారు, రైతులకు 15,000 రైతు భరోసా ఇస్తామన్నారు, అదేవిధంగా మహిళలకు 2,500 ఇస్తామన్నారు, స్కూల్ పిల్లలకు స్కూటీలు ఇస్తామని చెప్పిర్రు, అదేవిధంగా నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు లేని వాళ్లకు 5 లక్షల రూపాయలు ఇచ్చి ఇండ్లు కట్టిస్తామని చెప్పిర్రు. అసలు జాగా లేని వాళ్ళకు జాగాతో పాటుగా ఈరోజు ఇండ్లు కట్టిస్తామన్నటువంటి సందర్భం. మీరు ఒక్కసారి గ్రామాలలో పోతే తెలుస్తుంది ఇందిరమ్మ ఇండ్లు కట్టుకుంటున్న వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉన్నది, వాళ్ళు ఎంత ఇబ్బందులు పడుతున్నారో ఒక్కసారి మీరందరూ కూడా ఆలోచన చేయాలి. అదే విధంగా అనేక సంక్షేమ పథకాలు తీసుకొస్తాం. ఇవాళ బీసీలకు సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలు మేము సంక్షేమ నిధి ఏర్పాటు చేసి 5 సంవత్సరాలలో 1,00,000 కోట్లు ఇచ్చి బీసీ బంధువులను, అదే విధంగా బీసీ వర్గాన్ని మొత్తం మేము ఆదుకుంటాము, ఆర్థికంగా వాళ్ళను బలోపేతం చేస్తాము, వాళ్ళను కాపాడుతామని చెప్పి మీరు చెప్పినారు. మరి 2 సంవత్సరాలు కావస్తున్నది. మీరు ఇస్తున్నటువంటి 20,000 కోట్లు 2 సంవత్సరాలకు 40,000 కోట్లు ఎందుకు ప్రవేశపెట్టలేదు? వాటిని ఎందుకు వాళ్లకు కేటాయించలేదు? ఇది కేవలము రాజకీయంలో ఇది ఒక భాగం మాత్రమే. మీకు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే మీరు ప్రధానమంత్రి గారిని ఇన్నిసార్లు కలిసిరు కదా, ఎందుకు ఈ 42% మీద మీరు ప్రధానమంత్రి గారి దృష్టికి తీసుకుపోలేదు? సూటిగా నేను ఒకటే ప్రశ్నిస్తా ఉన్నాను. ఇప్పటికైనా మీరు ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టుకోవాలి. ఎందుకంటే మీరు ఇచ్చినటువంటి హామీలను అమలు చేసేంత వరకు మేము వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ముఖ్యంగా ఈరోజు గ్రామాలల్లో 5 సంవత్సరాలు మేము ఎంతో కష్టపడ్డాం సర్పంచులుగా. ఒక రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి దగ్గర మేము పనిచేయలేదు. మాకు అవకాశం ఇచ్చినటువంటి గ్రామాలల్లో మేము అభివృద్ధి కార్యక్రమాలు చేసినాము. ఒక పర్టికులర్ గా ఏ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తికి మేము పనిచేసినటువంటి సందర్భం కాదు. గ్రామంలో పూర్తిగా ఇది మా గ్రామము, ఇక్కడ రాజకీయాలకు తావులేదు, మా గ్రామాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తే మా పెండింగ్ బిల్లులు ఇవ్వలేదు. ఎవరు సర్పంచులు అధైర్యపడొద్దు.
సర్పంచుల పెండింగ్ బిల్లులు మొత్తం మేము అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే మేము విడుదల చేస్తామని చెప్పారు. 100 రోజులు అయిపోయింది. మీరు ఇస్తా అన్నటువంటి హామీలు 100 రోజులలో చేస్తామన్నారు. 600 రోజులు అయింది. ఇప్పటికి మీరు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయలేదు. మరి అదే ఇందిరా పార్క్ వేదికగా మీరు చెప్పినటువంటి ఏదైతే సర్పంచులకు ఇచ్చినటువంటి హామీ ఉన్నదో ఆ హామీని కూడా తుంగలోకి దొక్కిరు. ఇవాళ సర్పంచులు కూడా చాలా మంది అధైర్యపడుతూ డబ్బులు రాక అప్పుల వాళ్ళు పెట్టేటువంటి ఇబ్బందులను తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకున్నటువంటి సందర్భం కూడా ఈరోజు తెలంగాణ ప్రజానీకం మొత్తం చూస్తా ఉన్నది. ఎప్పుడు పెట్టినా ఖచ్చితంగా ఈ తెలంగాణ ప్రజలు మీకు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి 4 సైడ్స్ టీవీ ద్వారా నేను తెలియజేస్తా ఉన్నాను. పివి రెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. బీజేపీ నాయకులు రెడ్డి గారు, ఇంతకుముందు సురవి యాదయ్య గౌడ్ గారు మాట్లాడుతూ 1200 కోట్ల రూపాయలు అన్ని రాష్ట్రాలకు కూడా కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది, తెలంగాణకు ఇవ్వలేదు అని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. సో ఎన్నికలు నిర్వహించకపోవడం వల్లనే ఈ నిధులు అనేది ఇవ్వలేదనుకోవచ్చా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది తెలంగాణలో కాబట్టి కుట్రపూరితంగా కాంగ్రెస్ పార్టీని బదనాం చేసే ఆలోచన కూడా చేస్తుంది అనుకోవచ్చా? సార్ కేంద్రము రాష్ట్రాలకు ఇచ్చింది కానీ తెలంగాణలో ఈ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తలేదు. అది ఓకే, రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చింది అన్ని రాష్ట్రాలకు ఇచ్చినట్టే ఈ రాష్ట్రానికి ఇచ్చింది. ఓకే, ఇది 2024-25 మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం ద్వారా నిధులు. ఓకే 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 రైట్ అండి. ఓకే అండి, పివి రెడ్డి గారు, ఈ విషయంలో ఏదైతే కేంద్రానికి 42% బీసీ రిజర్వేషన్ పైన రాష్ట్ర ప్రభుత్వం పంపడం జరిగిందన్నారు, దానికి రిటర్న్ కూడా పంపించారని చెప్పేసి లక్ష్మీ నరసింహారెడ్డి గారు చెప్పారు. సో గవర్నర్ అన్న కనీసం ఆర్డినెన్స్ ఆమోదం తెలుపుతారా, లేకపోతే అది కూడా మరి పెండింగ్లో పెట్టి ఏదైతే బీజేపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి జనగణన తర్వాతనే ఈ రిజర్వేషన్ అనేది ఇస్తామని చెప్పి అంటారు? ఏ క్లారిటీ ఇవ్వండి సార్ ఇది. అందరికీ నమస్కారం. కాంగ్రెస్ పార్టీ మరొక్కసారి తెలంగాణ ప్రజల్ని మోసం చేయడానికి ప్రయత్నం చేస్తా ఉంది. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన విధంగా కాంగ్రెస్ పార్టీకి బీసీ ఓటు బ్యాంకే టార్గెట్గా కామారెడ్డిలో ఏదైతే డిక్లరేషన్ పెట్టారో అదే డిక్లరేషన్ ఇప్పుడు అమలు చేయడానికి చేస్తున్న ప్రయత్నం. వాళ్ళకి తెలుసు ఈ 9th షెడ్యూల్లో కానీ లేకపోతే బీసీ రిజర్వేషన్లు 42% రిజర్వేషన్లు తీసుకురావడం కష్టము అని చెప్పి వాళ్ళకు తెలుసు. తెలిసినా కూడా తెలంగాణ ప్రజల్ని బీసీలని మోసం చేయడానికి చేస్తున్న ప్రయత్నాలు ఇప్పటివరకు నడుస్తూనే ఉన్నాయి. ఇంకా ఎందుకు చెప్తున్నా అంటే, ఏదైనా చేయాలంటే చట్ట సవరణ చేయాలి, రాజ్యాంగం ప్రకారం పార్లమెంట్లో చర్చించిన తర్వాత అక్కడ సవరణ చేస్తేనే 9th షెడ్యూల్లో చేర్చి బీసీలకి ఏదైతే 42% ఎంతమంది అయితే ఉన్నారో డెఫినెట్ గా అది ఇచ్చే అవకాశాలు ఉంటాయి. వాళ్ళకి తెలుసు కాంగ్రెస్ పార్టీకి. కానీ కాంగ్రెస్ పార్టీ మోసం చేయడానికి, ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం, డైవర్షన్ రాజకీయాల కోసం పాటుపడుతుంది తప్పితే ఇక్కడ ఎక్కడ కూడా వీళ్ళకి చిత్తశుద్ధి కనపడతలేదు. వీళ్ళు వచ్చిన 18 నెలల నుంచి వీళ్ళు ఇచ్చిన హామీలు కానీ, వాగ్దానాలు కానీ, రకరకాల మాటలు కానీ ఏదైనా ఒక్కటన్నా కూడా అమలైందా ఇప్పటిదాకా? వీళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీ హామీలు ఎక్కడ పోయినాయి? తుంగలకు తొక్కినట్టే కదా మొత్తం. అంటే కనీసం రైతులను పట్టించుకోరు, మహిళలను పట్టించుకోరు, వృద్ధులను పట్టించుకోరు, తర్వాత నిరుద్యోగులను పట్టించుకోరు. ఎవరిని పట్టించుకోకుండా రోజుకో మాట, పూటకో మాట, ప్రతిపక్షాలు చెప్పుకుంటూ టైం పాస్ చేస్తున్న ప్రభుత్వం ఏదైతే ఉందంటే కాంగ్రెస్ ప్రభుత్వం. మనం అనుకున్న తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా ఎస్ కేసీఆర్ నిజంగానే తెలంగాణ రాష్ట్రాన్ని బాగుపరుస్తారని చెప్పి అనుకున్నాం. తెలంగాణ బిడ్డలకి ఉద్యోగాలు వస్తాయి అనుకున్నాం. తెలంగాణ రైతులకి, తెలంగాణ ప్రజలకి నీళ్ళు వచ్చి కోటి ఎకరాల మాగాని నిజంగానే అవుతుంది అనుకున్నాం. కానీ ఎక్కడ జరగలేదే. ఎవరు చేసింది కోట్ల రూపాయల, లక్షల కోట్ల రూపాయల అప్పులు, తర్వాత పనికి మాలిన ప్రాజెక్టులు కట్టడం, తర్వాత రకరకాల అవినీతి. పివి రెడ్డి గారు సారీ టు ఇంటరప్ట్ యూ అండి. ఏదైతే కేసీఆర్ గారు తెలంగాణ తెచ్చిన తర్వాత ప్రాజెక్టులు కట్టిర్రు, అదే విధంగా మీరేదైతే చెప్తా ఉన్నారో అది ముమ్మాటికి తప్పుడు ప్రచారం. నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే, తెలంగాణ రాకముందుకు ఈ తెలంగాణ పరిస్థితి ఎట్లా ఉండే, తెలంగాణ వచ్చిన తర్వాత ఈ తెలంగాణ పరిస్థితి ఎట్లా అయ్యింది, మీరు ఒక్కసారి ఆలోచన చేయాలి.
ఎందుకంటే అప్పుడు మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడండి. ప్రసన్న గారు మళ్ళా డిబేట్ పెడదాము. ఇప్పుడు ఏదైతే సర్పంచ్ ఎన్నికలు 42% రిజర్వేషన్ల పైన కొనసాగిద్దాం డిబేట్. అంటే అంశం అనేది ఓకే ఓకే అంశం అనేది 42% రెడ్డి గారు మోసం చేసిండో మీ దగ్గరికి వస్తా, నేను మీ దగ్గరికి వస్తా. మీ సర్పంచుల్ని ఏ విధంగా మోసం చేసిండో నేను వస్తాను ఇప్పుడు. అయితే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత నిజంగానే అనుకున్నారు తెలంగాణ రాష్ట్రం ఎందుకు, మరి నాకు అర్థం కాదు. ఒక సూటి క్వశ్చన్ అడుగుతా ఉన్నా. మూడోసారి ముఖ్యమంత్రి అవుతా అన్నాడు, మూడోసారి తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ వస్తానన్నారు, కలలు కన్నాడు. ఏమైంది మరి తెలంగాణ రాష్ట్రం? ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వము హామీలు ఇచ్చిరో ఆ హామీలకు మోసపోయి, అంటే అతను నిజంగానే హామీలు ఇస్తాడని చెప్పి నరసింహారెడ్డి గారు మీకు మళ్ళీ సమయం ఇస్తాను. పివి రెడ్డి గారిని కంప్లీట్ చేయనివ్వండి. మీరు కూడా హామీలు ఇచ్చారు కదా, బీఆర్ఎస్ పార్టీ కూడా హామీలు ఇచ్చింది. హామీలో ఎవరు వెనక్కి తగ్గలేరు, అందరూ హామీలు ఇచ్చారు. హామీలు అందరు హామీలు ఇచ్చి అన్ని పార్టీలు, బీజేపీ ఇచ్చింది, కాంగ్రెస్ ఇచ్చింది, బీఆర్ఎస్ ఇచ్చింది, ఇంకా అన్ని పార్టీలు ఇచ్చాయి. అది కాదు ఇష్యూ. ఇప్పుడు పివి రెడ్డి గారు మాట్లాడితే ఇద్దరు మాట్లాడితే తెలంగాణ ప్రజలకి రీచ్ అవ్వదు. ఒకరు మాట్లాడేటప్పుడు ఒకరు ఆగండి. మళ్ళీ నరసింహారెడ్డి గారు మళ్ళీ మీ దగ్గర, లక్ష్మీ నరసింహారెడ్డి గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. అప్పుడు మీరు రాసుకోండి, ఏదైతే పివి రెడ్డి గారు మాట్లాడుతారో మీరు పాయింట్ రాసుకోండి, దాని మీద మళ్ళీ అడుగుదాం. తర్వాత మీరు మాట్లాడండి. ఓకే ఇప్పుడు ఏమైతే ఇక్కడ డిస్టర్బ్ అవుతుంటది ఇది. ఓకే పివి రెడ్డి గారు కంటిన్యూ చేయండి. పబ్లిక్ రీచ్ అవ్వాలి. అవును. సో మీరు నా అభిప్రాయం నేను చెప్తాను, మీ అభిప్రాయం మీరు చెప్పండి. అక్కడ రైట్. సో నేనేమంటున్నంటే ఒకవేళ నిజంగానే చేయాలనుకున్నప్పుడు మరి చేయాలి కదా. నేనేమంటున్నా, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, కేంద్ర ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు, మరి యూపీఏ 1 కానీ యూపీఏ 2 కానీ ఎంతమంది సర్పంచులు ఎన్ని రకాలుగా బాధపడ్డారో తెలుసు. కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత పంచాయతీ రాజ్ చట్టం, పంచాయతీ రాజ్ ఇన్స్టిట్యూషన్స్ బాగుపడాలనే ఆలోచనతోటి కరప్షన్ జరుగుతూ ఉంది. 100 రూపాయలు రిలీజ్ చేస్తే మరి పంచాయత్ ఏదైతే ఇన్స్టిట్యూషన్స్ కి 10 రూపాయలు 20 రూపాయలు చేరుతా ఉంది. మధ్యలో దళాలు తింటుందని చెప్పేసి డైరెక్ట్ ఎంట్రీ ద్వారా మీకే యాక్సెస్ ఇచ్చి, మీకే యూజర్ ఐడి పాస్వర్డ్ ఇచ్చి, మీకు డైరెక్ట్ గా పంచాయత్ సర్పంచ్లకి మరి నిధులు రాలేదా? నిధులు వచ్చినాయి రాలేదా? డెఫినెట్ గా వచ్చినాయి కదా. మీకే తెలుసు. రోడ్స్ కానీ, ప్రకృతి వనాలు కానీ, గ్రామ పంచాయత్ బిల్డింగ్స్ కానీ, ఎల్ఈడి బల్బులు కానీ, తర్వాత ప్రతి ఒక్కటి గ్రామ పంచాయతీలు బాగుపడాలనే ఆలోచనతోటి మరి ప్రధానమంత్రి చేసిన ఆలోచన అది కరెక్ట్ కాదా? అది ఎవరు చేశారు? డబ్బులంతా కూడా ఫస్ట్ 5 years ఆఫ్ ది బీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఫండ్స్ రిలీజ్ చేసినా కూడా వాళ్ళే ఇష్టానుసారంగా దీన్ని డైవర్ట్ చేసి సర్పంచులు 60 మంది సర్పంచులు ఆత్మహత్యలు చేసుకుంటే అది ఎవరు? దానికి కారణం ఎవరు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనేక సార్లు అనేక మీటింగ్ లో ఏం మాట్లాడిండు? 66 మంది సర్పంచులు ఇప్పటివరకు సూసైడ్ చేసుకుంటే దాన్ని పట్టించుకున్న నాదుడు లేదు అని చెప్పి ఆ రోజు చెప్పలేదా? సో నేనేమంటున్నంటే సర్పంచుల్ని వేధించడం, సర్పంచులకి ఇది వచ్చిన ఫండ్స్ ని డైవర్ట్ చేయడం మరి కేసీఆర్ గవర్నమెంట్ లో కూడా చేశారు. ఇప్పుడు కూడా గదే జరుగుతా ఉంది. నేను చెప్తున్నాను, ఇప్పుడు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో, ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో వచ్చిన ఫండ్స్ మొత్తం కూడా డైవర్ట్ చేస్తా ఉన్నారు. సర్పంచులకు పోవట్లేదు. సర్పంచులు మీరే అన్నారు, గ్రామ పంచాయతీల్లో శానిటేషన్ ఇష్యూస్ కానీ, లేకపోతే డ్రైనేజ్ ఇష్యూస్ కానీ, లేకపోతే ఏదైతే వాటర్ ఇష్యూస్ కానీ, రోడ్స్ ఇష్యూస్ కానీ, ఈవెన్ ఎల్ఈడి బల్బులు కానీ అవన్నీ వస్తున్నాయా? ఇప్పుడు ఫండ్స్ వస్తున్నాయా? ఎక్కడ కూడా రావట్లేదు కదా. సో నేను ఏమంటున్నంటే డెఫినెట్ గా వచ్చిన ఫండ్స్ ని కూడా రిలీజ్ చేయలేని స్థోమతలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది ఈ రాష్ట్రంలో. ఇప్పుడు మన మహాత్మా గాంధీ ఏదైతే ఆ పథకం ఉందో 1200 కోట్ల రూపాయలు రిలీజ్ చేస్తే ఇప్పటివరకు పైస రాలేదు. పైసని కూడా రిలీజ్ చేయలేదు. ఎందుకు రిలీజ్ చేయలేదు? రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఆ స్థోమత లేదు. ఆ డబ్బంతా కూడా డైవర్ట్ చేసి వాడుకుంటారు కాబట్టి. సో నేను ఏమంటున్నంటే ఆ 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం, 18 నెలల కాంగ్రెస్ ప్రభుత్వం, 2 ప్రభుత్వాలు కూడా తెలంగాణ ప్రజలు మోసం చేస్తున్నాయి. మూడో ప్రశ్న, మీరు 42% రిజర్వేషన్లు అన్నారు. 42% రిజర్వేషన్లు ఆర్డినెన్స్ తీసుకురావండి. అక్కడనేమో రాష్ట్రపతికి బిల్లు పంపిస్తారు, ఇక్కడనేమో గవర్నర్ కి ఆర్డినెన్స్ పంపిస్తారు. ఏది అమలు చేయాలి? దీంట్లో ఏది అమలు చేయాలి చెప్పండి? అది చేయాలన్నా ఇది చేయాలన్నా? మీరు దాంతో పాటుగా 42% పాటుగా మీరు 10% ముస్లింలకు రిజర్వేషన్లు ఇస్తారు. అంటే మీరు
ప్రాజెక్ట్ ఏంటది? ముస్లింలు మైనారిటీ ఓటు బ్యాంక్ కావాలి, బీసీల ఓటు బ్యాంక్ కావాలి, మీరు గెలవాలి, మీరు స్థానిక సంస్థల ఎన్నికలు గెలవాలనే ఆలోచనతోటే, దుర్మార్గమైన ఆలోచనతోటే కదా మీరు చేసేది. డెఫినెట్ గా ఈ తెలంగాణ ప్రజలు గమనిస్తా ఉన్నారు. ఇదంతా కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వంతో కాదు. కాంగ్రెస్ ప్రభుత్వం చేసేది ఏమి లేదు. రాహుల్ గాంధీని ఒప్పించడానికి మెప్పించడానికి చేస్తున్న ప్రయత్నమే తప్పితే రేవంత్ రెడ్డి గారు కానీ కాంగ్రెస్ పార్టీ కానీ చేసేది ఏమి లేదు. మూడో పాయింట్, ప్రధానమంత్రి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు జనగణన నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేశారు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో దాంతో పాటుగానే కులగణన వస్తా ఉంది. ఈ తెలంగాణ రాష్ట్రం కాదు, దేశం మొత్తం కూడా కులగణన చేసే సత్తా ఈ భారతీయ జనతా పార్టీకి, కేంద్ర ప్రభుత్వానికి ఉంది తప్పితే వీళ్ళు చేసేది ఏం లేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో చేసింది, మిగతా రాష్ట్రాలు చేసింది, ఎక్కడ కూడా ఏం అమలు చేయలేదు. ఇది కూడా గదే తూతు మంత్రంగా చేయడానికి ప్రయత్నం. కులగణన అనేది ఒక సైంటిఫిక్ గా రావాలి, సైంటిఫిక్ రిపోర్ట్ రావాలి, బందీగా రావాలి. అది ఓన్లీ జనగణనతో పాటు జరుగుతుంది. దాని మీద డెఫినెట్ గా అది వస్తేనే ఈ ఎంతమంది ఉన్నారో 42%, 52% ఆ రిజర్వేషన్ కంపల్సరీగా పకడ్బందీగా అమలు చేసే ప్రభుత్వం ఏదైతుందో భారతీయ జనతా పార్టీ బీసీలకి మేము చేయాలనుకున్న ఏదైతే ఉందో బీసీలకి డెఫినెట్ గా మేము చేస్తా ఉన్నాం. మేము అనౌన్స్ చేసినాం, ముఖ్యమంత్రిగా బీసీలు ఒకవేళ భారతీయ జనతా పార్టీ గెలిస్తే బీసీని ముఖ్యమంత్రి చేస్తామని చెప్పిన ప్రభుత్వం పార్టీ ఏదైతే ఉందో భారతీయ జనతా పార్టీ, అది దమ్మున్న పార్టీ అని చెప్పి మీకు చెప్తాను. ఇంకొక క్వశ్చన్ మీకు పివి రెడ్డి గారు, మీకు ఒక క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు మీరు అన్నారు కులగణన చేస్తున్నాము ప్రతిష్టాత్మకంగా అని చెప్పి అన్నారు. అంటే బీజేపీ కులగణన చేసిన తర్వాత రిజర్వేషన్ పెంచుతారా మీరు? సీదా మీకే క్వశ్చన్. అయితే కాంగ్రెస్ పార్టీ ఏదో 42% ఇస్తా ఉందో, దేశవ్యాప్తంగా మీరు ఇస్తా అని చెప్పి మాట ఇస్తున్నారా? డెఫినెట్ గా ఇప్పుడు అది సైంటిఫిక్ గా వచ్చినప్పుడు దాన్ని ఎవరు కాదని లేరు. డెఫినెట్ గా అది రాజ్యాంగ ప్రకారం వస్తుంది, పార్లమెంట్ లో చర్చకు వస్తుంది, యాక్ట్ అవుతుంది, సవరణ వస్తుంది. డెఫినెట్ గా ఎక్కడ ఏ రాష్ట్రాల్లో ఎంతమంది బీసీలు ఉన్నారో, ఎంతమంది ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ టోటల్ గా ఒక క్లారిటీ వస్తుంది, ఒక రిపోర్ట్ వస్తుంది. దాని ప్రకారంగానే అది డెఫినెట్ గా చేసే అవకాశం ఉంటుంది తప్పితే దీన్ని ఏదో తూతు మంత్రంగా ఏదో కంప్లీట్ చేయాలనే ఆలోచనతో భారతీయ జనతా పార్టీ బురద జల్లడానికో బ్లేమ్ చేయడానికో చేస్తున్నారు. కాంగ్రెస్ నాయకులు సూర సమ్మయ్య గారు ఉన్నారు, సమ్మయ్య గారి దగ్గరికి వెళ్దాం ఒకసారి. సమ్మయ్య గారు, ఏదైతే మన ప్యానలిస్ట్ ఇప్పటివరకు చెప్పారు, కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థ ఎన్నికల్లో పోవడానికి భయపడే ఈ 42% రిజర్వేషన్ అనే దాన్ని ముందు పెట్టుకున్నది, దాన్ని తీసుకొని టైంపాస్ చేస్తూ ఉందని చెప్పేసి మీరు అంటూ ఉన్నారు. నిజంగా గ్రౌండ్ లెవెల్లో అటువంటి పరిస్థితి ఉన్నాయి కాంగ్రెస్ పార్టీకి? కాంగ్రెస్ పార్టీ నిజంగా భయపడుతుంది ఎన్నికలకి? మీ సమాధానం కావాలండి. ఫోర్ సైడ్ టీవీలో డిబేట్ లో పాల్గొన్న మా మిత్రులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఫోర్ సైడ్స్ టీవీ యాజమాన్యానికి కూడా ఇంత మంచి ఇష్యూని ప్రజలకు తెలిసే విధంగా ఈ కార్యక్రమం చేపట్టినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఏదైతే వాస్తవానికి కామారెడ్డి డిక్లరేషన్ అనేది ఇవాళ బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలని ఇలా బీఆర్ఎస్ బీజేపీ డిమాండ్ చేస్తే పెట్టలే. ప్రజల అవసరాల కోసం, ప్రజల ఆలోచన మేరకు బీసీలకు సంబంధించినటువంటి జరుగుతున్న అన్యాయం పైన ఆనాడు రాహుల్ గాంధీ గారు వచ్చినప్పుడు కామారెడ్డి డిక్లరేషన్ సభలో బీసీలకు 100% జనాభా ఎంత, వారి జనాభా ఎంత, వారికి వాటా అంత అనే విధంగా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రణాళికబద్ధంగా ఒక బడ్జెట్ రిలీజ్ చేసి గ్రామాన ఇంటింటికి సర్వే చేయించి దాన్ని అసెంబ్లీలో ఆ తీర్మానం చేపించి ఇవాళ గవర్నర్ కు చిత్తశుద్ధితో పంపిస్తున్న బిల్లుని బీసీ బిడ్డలు అందరూ స్వాగతిస్తా ఉన్నారు. ఇవాళ ప్రజలందరూ కూడా ఇవాళ 4 రోజులు ఎలక్షన్ లేట్ అయినా కానీ ఈ రిజర్వేషన్ పాస్ అయితే మా పిల్లలకు ఇలా రాజకీయంగా భవిష్యత్తు ఉంటది, బీసీలకు ఎస్సీలకు సంబంధించి భవిష్యత్తు ఉంటది అని చెప్పనే ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బిల్లు. ఇవాళ ఏదో రాజకీయంగా ఎలక్షన్ అయిపోయిందండి, ఎలక్షన్ అయిపోయింది, ముఖ్యమంత్రి వచ్చిండు, గవర్నమెంట్ వచ్చింది, దీంతో ఏ విధంగా కాలయాపన చేయాలని ప్రభుత్వం లేదు. ఉంటే ఇంత నిఖచ్చిగా, ఇంత పారదర్శకంగా ఇలా గవర్నర్ అన్నటైనా గవర్నర్ గారికి పూర్తి స్థాయిలో రిపోర్ట్ పంపించి దీనిపైన తప్పకుండా నిర్ణయం తీసుకోవాలని చెప్పని వారికి పంపడం, వారి న్యాయ సలహా తీసుకోవడం మనం చూస్తా ఉన్నాం. తప్పకుండా దీనిపైన నిలబడింది కాంగ్రెస్. 100% బీసీలకు 42% ఇచ్చి ఎలక్షన్ పోవాలని ప్రభుత్వం చూస్తా ఉంది. ప్రభుత్వం ఇప్పటిదాకా మన నాయకులు కొంతమంది చెప్పిండ్రు, మరి వాళ్ళు బీఆర్ఎస్ మా సర్పంచ్ సోదరులా ఏందా ఇప్పటిదాకా అర్థం కాలేదు. వాళ్ళని బీఆర్ఎస్ అంటలేరు, మా మాజీ సర్పంచ్లు అంటలేరు. ఒకటి, సంక్షేమ పథకాలకు వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం 420 హామీలు ఇచ్చిందని ఇలా ప్రతి డిబేట్ లో చెప్తా ఉన్నారు. రైతులకు దాదాపు 51,000 కోట్లు, 2 లక్షల రూపాయల రుణమాఫీ, 21,000 కోట్లు, 9,000 కోట్లు మొన్నటికి మొన్న రైతు బంధు,
రైతు భరోసా కింద నిధులు ఇస్తూనే ఉన్నారు. ఇలా డ్రిప్ సిస్టమ్ గానీ, అదే విధంగా ఆయిల్ ఫామ్ చెట్లకు సబ్సిడీ గానీ, ఇలా ఏ విధంగా పంటల తోటల సబ్సిడీ గానీ, ఇలా 500 రూపాయల బోనస్ గానీ, ఈ విధంగా రైతులను ఎంకరేజ్ చేస్తూ అప్పుల రాష్ట్రం ఒకవైపు అప్పుల రాష్ట్రం ఇచ్చినప్పటికీ 8,29,000 కోట్ల అప్పుల రాష్ట్రం ఇచ్చినా ఒకవైపు అప్పులకు వడ్డీలు కడుతూ అసలు ఒకవైపు కడుతూ ఈ సంక్షేమ పథకాల్ని అమలు చేస్తూ దాదాపు 60,000 ఉద్యోగాలు ఇచ్చి ఇవాళ 6 గ్యారంటీల దిశగా ఇలా సన్న బియ్యం ఇచ్చి అదే విధంగా కొత్త రేషన్ కార్డులు గత 12 సంవత్సరాలుగా ఇయ్యాలని గత బీఆర్ఎస్ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు కాంగ్రెస్ వచ్చిన తర్వాత ప్రతి పేద కుటుంబానికి రేషన్ కార్డులు ఇచ్చి మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్ ఇచ్చి 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ ఇచ్చి గృహజ్యోతి ఇచ్చి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి ఇందిరమ్మ ఇల్లు 12-13 సంవత్సరాలుగా ప్రజలందరూ వెయిట్ చేసిండ్రు. ఇంటింటికి ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్లకు డబుల్ బెడ్రూమ్ ఇస్తాము. ఈ చిన్న ఇల్లులు ఎక్కడ ఉంటారో ఆల్రెడీ ఉంటారు కోడలు ఉంటారని గత ప్రభుత్వం మోసం చేసింది. అట్లాంటి పథకాలని ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా ఇస్తా ఉంది. నియోజకవర్గానికి ఇంటర్నేషనల్ స్కూల్ 250 కోట్లతోని ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేకంగా సంక్షేమ పథకాలు ఇస్తా ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనం చేయడం బాధాకరం. రిజర్వేషన్ అనేది సరే 4 రోజులు ఎలక్షన్ లేట్ అయినా ఇవాళ ఇవ్వడం ద్వారా బీసీ బిడ్డలు ఎన్ని సంవత్సరాల చరిత్రల వాళ్లకు జరుగుతున్న అన్యాయం అనేది ప్రజలందరూ చూస్తున్నారు. వాళ్ళు దానికనే స్వాగతించి ఇలా హైకోర్టు కూడా చెప్పింది సెప్టెంబర్ లోపు ఎలక్షన్ పెట్టాలని. మా మిత్రులు కూడా కోర్టుకు పోవడం, గవర్నమెంట్ కూడా వాస్తవానికి చిత్తశుద్ధితోనే ప్రయత్నం చేస్తా ఉన్న సందర్భాన్ని చూసినాం. ఎలక్షన్ 100% అవుతుంది. రిజర్వేషన్ కూడా బీసీ రిజర్వేషన్ 42%తో పాటు ఎలక్షన్ నిర్వహించే విధంగా ప్రభుత్వం ఆలోచన చేస్తా ఉంది, చేస్తది. ఓకే, ఇప్పుడు మరి సర్పంచ్ ఎన్నికల్లో ముందు పెట్టబోతా ఉందా లేకపోతే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ ముందు పెట్టబోతుందా ప్రభుత్వం? రెడ్డి గారు మీకు వస్తాం. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ పెట్టాలనే ఈ మధ్యలో వినిపిస్తా ఉంది. ఎందుకు అలా? పార్టీ జెండాలు ఉంటాయి, ఏదైతే రైతు బంధు ఇస్తున్నాం లేకపోతే అయితే మన సన్న బియ్యం ఇస్తున్నాం దాంతో బెనిఫిట్ పొందుదామని ఆలోచనతోటైనా చేసేది? తప్పకుండా ఏ పార్టీ అయినా పథకాలు అమలు చేసినప్పుడు రాజకీయంగా బెనిఫిట్ కావాలని చూస్తుంది. బెనిఫిట్ కానీ రాజకీయ పార్టీ దాన్ని చెప్పుకునే శక్తి లేకపోతే ఎట్లా? పని చేసిన బరాబర్ మాకు అవకాశం ఇవ్వండి, గ్రామ స్థాయిలో కూడా అవకాశం ఇవ్వండి, రేపు గ్రామాలను కూడా అభివృద్ధి చేసే దిశగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని తప్పకుండా ప్రజలకి. ఇంతకుముందు సమ్మయ్య గారు ఇంతకుముందు చెప్పారు, ఇన్ని వేల కోట్లు మేము రైతు రుణమాఫీ చేశాము, ఇన్ని వేల కోట్ల రూపాయలు మేము ఇవన్నీ చేసామని చెప్పారు. మరి సర్పంచ్లకు ఎందుకు కేవలం 100 కోట్ల రూపాయలు ఇవ్వలేకపోతా ఉన్నారు గవర్నమెంట్? ఎక్కడ పెండింగ్ అవుతా ఉంది? గత డిబేట్ లో కూడా చెప్పినాము, ఏదైతే గ్రామ పంచాయతీల నిధులు ఉన్నాయో వాళ్ళు బిల్లులు చేసిండ్రో వాళ్ళకి నిధులు వచ్చినాయి. కొంతమంది బడ్జెట్ కు మించి ఆయా మంత్రులు ఆయా ఎమ్మెల్యేలు అప్పుడు చెప్పినప్పుడు వాళ్ళు పనిచేసినారో ఆ పనిచేసిన వాటికి బిల్లులు రాలేదని సర్పంచుల సోదరులు అక్కడక్కడ వాళ్ళు బాధపడడం చూస్తా ఉన్నాం. ఈ ఆర్థిక సంక్షోభం ఒకవైపు ఉన్న మొన్న మంత్రి సీతక్క గారు కూడా మిగతా ఎవరైతే బడ్జెట్ రావాలనో వాటిని చూసి మెల్లమెల్లగా రిలీజ్ చేస్తాను కూడా చెప్పడం జరిగింది. తప్పకుండా వస్తాయి వాళ్ళకు. ఓకే, ఒక నరసింహారెడ్డి గారు ప్రశ్న అడగబోతా, అడగండి సార్. నేను ముందుగా మన పివి రెడ్డి గారి దగ్గరికి పోతా. నేను పివి రెడ్డి గారు అన్నగారు ఏం చెప్పారంటే పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ బలోపేతం చేయాలనేటువంటి ఉద్దేశంతో నరేంద్ర మోడీ గారు పథకాలు ప్రవేశపెట్టిర్రు, డబ్బులు నేరుగా అకౌంట్లకు వేసిర్రు అని చెప్పినారు కదా. నేనేమడుగుతున్నానంటే ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రం కేంద్రానికి ఇచ్చినటువంటి వాటా ఎంత, కేంద్రానికి మీరు ఇచ్చినటువంటి వాటా ఎంత, ముందు అది చెప్పండి మీరు. గ్రామ పంచాయతీల వారిగా మేము నిధులు ఇస్తున్నామని చెప్పిర్రు. అసలు గ్రామ పంచాయతీల ద్వారా నేరుగా ఈ రాష్ట్రానికి ఎంత పోయింది, రాష్ట్రం నుంచి కేంద్రానికి ఎంత పోయింది, కేంద్రం ఈ రాష్ట్రానికి ఎంత ఇచ్చింది, మీరు ఒక్కసారి అదే ఆలోచన చేయాలి. కులగణన జనగణన చేస్తాము మేము, నిష్పాక్షికంగా మేము ఏదైతే కులగణన జనగణన చేస్తామో చేసిన తర్వాత దేశవ్యాప్తంగా రిజర్వేషన్ అమలు చేస్తామని చెప్పి మీరు చెప్తా ఉన్నారు. ఈ భారతదేశాన్ని 1947 స్వతంత్రం వచ్చినప్పటి నుంచి పరిపాలన చేసింది యూపీఏ గవర్నమెంట్, అదేవిధంగా ఎన్డీఏ గవర్నమెంట్. ఇన్ని రోజుల నుంచి మీరు చేయండి, ఇప్పుడు కొత్తగా చేసేది ఏముంటది? ఒక్కసారి మీరు చెప్పాలి. సైంటిఫిక్ గా మేము చేస్తాము అని అంటారు, మీరు సైంటిఫిక్ గా చేయరు. మీకు అనుకూలంగా ఎప్పుడైతే పరిస్థితి ఉంటుందో అప్పుడే ఈ కులగణన గాని జనగణన గాని చేస్తారు. మీరు ఒక్కసారి ఆలోచన చేయాలి. సమ్మయ్య గారు చెప్తున్నారు ఏదైతే ఇవన్నీ మేము ఇచ్చినటువంటి హామీలు బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ డిమాండ్లు కాదు, ఇవి మేము సొంతంగా మా సొంత ఎజెండా తోటి వచ్చినాము అని చెప్పి. మీ సొంత ఎజెండానే చెప్తున్నాం మేము. మీ సొంత ఎజెండా 100 రోజులలో ఇస్తామన్నారు, ఇలా 600 రోజులు అయింది. 600 రోజులలో మీరు ఏమేమి అమలు చేసిరో ఒక్కసారి బహిరంగ చర్చకు మీరు సిద్ధమా? ప్రజలకు పోయి తెలుసుకుందాం, ప్రజలలో పోయి అడుగుదాం.
మీరేమి హామీలు ఇచ్చిర్రు, మీరు ఏమి హామీలు అమలు చేసిర్రు. ఇవాళ ఉచిత బస్సు అన్నారు, ఉచిత బస్సు ఇచ్చి ఒక్కొక్క దగ్గర మీరు ఉచిత బస్సు ఇవ్వడం వలన, అదనపు బస్సులు పెంచకపోవడం వలన ఈ రాష్ట్రంలో పరిస్థితి ఎట్లా ఉంది? వాట్సాప్లలో సోషల్ మీడియా వేదికగా మనం చూస్తున్నాం కదా. ఇలా నిరుద్యోగులకు మేము ఏమో చేసినామని చెప్తున్నారు. ఒక్కసారి అశోక్ నగర్ కు, దిల్సుఖ్ నగర్ పోయి చూద్దాం. ఆ చౌరస్తాలో పోయి నిలబడి నిరుద్యోగుల గురించి మాట్లాడితే చెప్తారు వాళ్ళు నిరుద్యోగులు ఏం చేసిరు, ఈ ప్రభుత్వం 18 నెలల నుంచి వచ్చి ఏం చేసింది, ఏం చేయబోతుంది అనేది కూడా చెప్తారు కదా. 42% మేము ఇచ్చి ఎలక్షన్లు పెడతామని చెప్తున్నారు కదా. 42% ఇచ్చినాకనే ఎలక్షన్లు పెడతామని ఎందుకు చెప్తలేరు మీరు ధైర్యంగా? 42% ఇచ్చినాక మేము ఎలక్షన్లు మేము నిర్వహిస్తాము, అప్పటిదాకా మేము ఎలక్షన్లు నిర్వహించాము, చూద్దాం ఎంతవరకు పోతుందో, కొట్లాడదాం అందరం కలిసి అని ఎందుకు చెప్తలేరు మీరు? మీకు చిత్తశుద్ధి ఉందా? నిజంగా 42% ఇవ్వాలనేటువంటి చిత్తశుద్ధి ఉందా? రైతుల రుణమాఫీ అని చెప్పి మాట్లాడుతున్నారు సమ్మయ్య గారు. రైతుల రుణమాఫీ అన్నప్పుడు ముందుగా డేటా 30,000 కోట్లు కావాలని చెప్పిరు, మీ ముఖ్యమంత్రి గారే చెప్పిరు. తర్వాత 21,000 కోట్లకే మేము మొత్తం అందరికీ చేసినామన్నారు. 2 లక్షల కంటే ఎక్కువ రుణమాఫీ ఎవరైతే అప్పు తీసుకున్నారో వాళ్ళందరూ మీరు పైన ఉన్నటువంటి డబ్బులు కట్టురు, మేము 2 లక్షలు ఇస్తామని చెప్పిరు. మరి వాళ్ళకి ఎందుకు వేస్తలేరు? వాళ్ళు అప్పో తెచ్చి బ్యాంకులలో పైన డబ్బులు కడితే మీరు ఆ 2 లక్షల రూపాయలు ఎందుకు ఇస్తలేరు? రైతు భరోసా మీరు ఎన్నిసార్లు ఇవ్వాలి? మీ 18 నెలల పీరియడ్ లో మీరు ఎన్నిసార్లు ఇవ్వాలి? ఎన్నిసార్లు ఇచ్చిరు? మీరు 15,000 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చిరు. మీరు ఎన్ని ఇచ్చిరు? ఒక్కసారి 12,000 రూపాయలు, 12,000 రూపాయలు లెక్కన 6,000 రూపాయలు మీరు ఇచ్చిరు. బోనస్ ఇచ్చినామని చెప్తున్నారు 500 రూపాయలు. మొన్ననే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పిరు, మంత్రివర్యులు, ఈ రాష్ట్రంలో 2,85,000 మెట్రిక్ టన్ల ధాన్యం పండింది అని అన్నారు. అందరికి ఇచ్చిరా మీరు? ఇలా 1,200 కోట్ల రూపాయలు మీరు బకాయి ఉన్నారు బోనస్ కింద. మరి దాని విషయం ఎందుకు చెప్తలేరు మీరు? అసలు ఈ తెలంగాణలో పంట ఎప్పుడు వండుతుంది, పంటకు ఎప్పుడు నీళ్ళు ఇయ్యాలో ఆ పరిస్థితి తెలియని అసమర్థత పరిస్థితులలో మీరు ఉన్నారు. ఇవాళ నీళ్ళు ఎప్పుడు ఇవ్వాలనో కూడా మీకు తెలియదు. ఇవాళ ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేస్తే మీరు నీళ్ళు ఇడుస్తున్నారు. రేషన్ కార్డు గురించి నరసింహారెడ్డి గారు మీరు పివి రెడ్డి గారిని క్వశ్చన్ అడిగారు. పివి రెడ్డి గారు సమాధానం చెప్తారు, తర్వాత సమ్మయ్య గారు చెప్తారు. ఇద్దరికి ఒకటేసారి చెప్తున్నా. ఇద్దరు ఒకేసారి సమాధానం చెప్పలేరు కదా అండి. ఇప్పుడు ఒకరి క్వశ్చన్ అడగండి, వాడు చెప్పాక ఇంకొకరిని అడగండి. నేను ఒక్క నిమిషం సార్, రేషన్ కార్డుల గురించి చెప్తే మీరు 10 సంవత్సరాలలో రేషన్ కార్డులు ఇవ్వలేదన్నారు. 6,47,479 రేషన్ కార్డులు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది. గతంలో మొత్తం బోగస్ కార్డులు ఉండే, ఆ బోగస్ కార్డులు మొత్తం స్క్రూటనైజ్ చేయడం జరిగింది. దాదాపు 588 కోట్ల అదనపు భారాన్ని కూడా ఈ మన బీఆర్ఎస్ ప్రభుత్వం మోసింది. ఇలా డబుల్ బెడ్రూమ్లు ఏడున్నాయని అన్నారు. ఇప్పుడు ఉన్న డబుల్ బెడ్రూమ్ లో కాంగ్రెస్ కలర్ ఎందుకు వేస్తారు? మీరేస్తురా, మేము వేస్తున్నామా? మేము కట్టించినటువంటి డబుల్ బెడ్రూమ్లకు కాంగ్రెస్ 3 రంగులు వేసి అలా వంచుతున్నారు. ప్రజలు చూస్తలేరు అవన్నీ. మీరు నియోజకవర్గానికి ఇంటిగ్రేటెడ్ స్కూల్ అన్నారు, మీరు నియోజకవర్గానికి అని చెప్పలే. మీరు మేనిఫెస్టోలో మండలానికి ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఏర్పాటు చేస్తామన్నారు. వాటి గురించి చెప్పండి. మీరు ఎంతసేపు ఉన్నా గానీ ఏవో అరకొర హామీలను మేము అమలు చేసినామని చెప్తున్నారు. సమ్మయ్య గారు, మీకు హామీలు ఇవ్వకుండా సమ్మయ్య గారు, లక్ష్మీ నరసింహారెడ్డి గారు ఏదైతే క్వశ్చన్ వేస్తే దానికి జవాబు చెప్పండి. అనేటువంటి డ్రామాను తెర మీద నరసింహారెడ్డి గారు, తెలంగాణ ఆత్మగౌరవంతో ఆడుకుంటున్నారు. నరసింహారెడ్డి గారు సమ్మయ్య గారు సమాధానం చెప్తారో, మీరు ఏదైతే ప్రశ్న విధించారో ప్రశ్నలకు సమాధానం చెప్తారో సమ్మయ్య గారు. ఇప్పుడు ఫ్రస్ట్రేషన్ ఉన్నారు మా రెడ్డి గారు. మేము ఏమంటున్నాం అంటే, మేము ఫ్రస్ట్రేషన్ లో లేము. మేము మీరు ఇవ్వాల్సినటువంటి హామీల గురించి అడుగుతున్నాం. మేము ఫ్రస్ట్రేషన్ లో లేము. మీరు ఫ్రస్ట్రేషన్ గా అనాలోచితమైనటువంటి హామీలతోటి మీకు నరసింహారెడ్డి గారు సంక్షేమ పథకాలు ఇస్తా ఉంటే వాళ్ళు చూసి ఓర్వలేక ఏదో ఒక నెపం మొప్పాలి కాంగ్రెస్ పార్టీ. మీరు అన్ని పథకాలు సమ్మయ్య గారిని మాట్లాడివ్వండి. నరసింహారెడ్డి గారు సమ్మయ్య గారిని సమాధానం చెప్పనివ్వండి. ఇద్దరు మాట్లాడితే కన్ఫ్యూజ్ అవుతుంది. సమ్మయ్య గారిని చెప్పనివ్వండి ఒకసారి. నరసింహారెడ్డి గారు ఒకసారి సమ్మయ్య గారిని సమాధానం చెప్పనివ్వండి, తర్వాత మళ్ళీ వద్దాం. సమ్మయ్య గారు చెప్పండి ఒకసారి. సమ్మయ్య గారిని చెప్పనివ్వండి. నరసింహారెడ్డి గారు ప్రజలలో బ్రహ్మరథం పడితే నరసింహారెడ్డి గారు చెప్పినాక కూడా ఎన్నికలు పెడతలేరు. నరసింహారెడ్డి గారు ఒక్క నిమిషము సమ్మయ్య గారిని సమాధానం చెప్పనివ్వండి, చెప్పాక మళ్ళీ వద్దాం. సమ్మయ్య గారు చెప్పండి. తెలంగాణ ఇచ్చినప్పుడు మన తెలంగాణ ధనిక రాష్ట్రం. అట్లాంటి ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రం, దాదాపు 8,29,000 కోట్ల అప్పుల రాష్ట్రం చేసి కేసీఆర్ గెలిచే ముందట ఇంటికో ఉద్యోగం ఇస్తా, దళితులు ముఖ్యమంత్రి చేస్తా, 3 ఎకరాల భూమి ఇస్తా, ఇట్లా ఇంటింటికి డబుల్ బెడ్రూమ్ ఇస్తా అని అనేక హామీలు ఇచ్చి 5 సంవత్సరాలు గడిచినప్పుడు కూడా
కేసీఆర్ పసిగుడ్డు జై తెలంగాణ జై తెలంగాణ అని తెలంగాణ సెంటిమెంట్ ని మార్చుకొని తెలంగాణ సెంటిమెంట్ ని అమ్ముకొని బీఆర్ఎస్ రాష్ట్ర సమితిని పెట్టుకొని ఇలా కేసీఆర్ గురించి ఇలా అభివృద్ధి చేయలే 420 హామీలు ఇచ్చారని చెప్పని మా మిత్రుడు చెప్తా ఉన్నాడు. ఇంత అప్పుల రాష్ట్రం గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు. 18 గంటలు పనిచేస్తున్నారు. కేసీఆర్ లాగా రేవంత్ రెడ్డి గారు ఫామ్ హౌస్ లో వండుతలేడు. రేవంత్ రెడ్డి గారు ప్రజల మధ్య నుండి ఇలా మహిళల్ని కోటీశ్వరి చేయాలి. మీ పని ఎట్లున్నదంటే ఇంకేం లేదు ఇరాం లేదన్నట్టు అయిపోయింది. 18 గంటలు పనిచేసేది 20 గంటలు పనిచేసేది పబ్లిక్ ఉపయోగం లేదు పనిచేస్తే ఏం లాభం? ఇంద్రమ్మలు డబుల్ బెడ్రూమ్ ఇయ్యలే. మేము చెప్పినాక మీరు మాట్లాడండి. ఇలా 42% రిజర్వేషన్ సంబంధించి ఒక ప్రణాళికబద్ధంగా పోతా ఉంది. సంక్షేమానికి సంబంధించి ఒకవైపు ఇలా అభివృద్ధి ఇలా గ్రామాల వారిగా రోడ్లు గాని మౌలిక వస్తువులు గాని సంక్షేమ పథకాలకు సంబంధించి ఒకవైపు రైతులను ఆదుకుంటూనే ఒకవైపు ఉద్యోగాలు ఇస్తూనే ఒకవైపు నీళ్లకు సంబంధించి మీరు చేసిన ఆర్థిక విధ్వంసాన్ని సెట్ చేసుకుంటేనే మీరు కాళేశ్వరం కూలగొడితే ఆ లక్షల కోట్ల అప్పులు చేస్తే ఒకవైపు అప్పులు కట్టుకుంటే ఈ సంక్షేమ పథకాలు చేస్తా ఉంది. నువ్వు అనునిత్యం టీఆర్ఎస్ మాయలనే ఉండి నేను టీఆర్ఎస్ మాయల్లో ఉండి ఇలా ఇది చేస్తాను అది చేస్తాను కాదు. 5 సంవత్సరాలు అభివృద్ధికి అవకాశం కేసీఆర్ కి ఇస్తే ఆనాడు పసిగుడ్డ అని చెప్పని మళ్ళొక్కసారి కూడా అధికారం అడిగితే కూడా నువ్వు పూర్తి స్థాయిలో రైతులు రుణమాఫీ చేయలే. రైతుల పాస్బుక్లు బ్యాంకుల్లో ఉండిపోయినాయి. మీరు చూసిన 25,000 పాస్బుక్లకే మన పరిస్థితి చూస్తే యూరియా బస్తాలకు మళ్ళా చెప్పులు లైన్ లో పెడుతున్నారు. యూరియా బస్తాలకు లైన్ల చెప్పులు పట్టదారు పాస్బుక్లు పెడుతున్నారు. ఒకసారి పోయి చూడండి సమ్మయ్య గారు. లేలే మీరు ఇవాళ రాష్ట్రంలో యూరియా లేకపోతే చెప్పులు అదే విధంగా పట్టదారు పాస్బుక్లు లైన్ లో పెడుతున్నారు. మన పరిస్థితి ఆడికి వచ్చింది. ఇవాళ మీరు కాళేశ్వరం కట్టినాం కాళేశ్వరం కూలేశ్వరం అయిందని మాట్లాడుతున్నారు పదే ఒక్కసారి. తెలంగాణ ఏర్పాటు కాకముందుకు ఈ తెలంగాణ రాష్ట్రంలో వరి ఉత్పత్తి ఎంత ఉన్నది? తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిన తర్వాత ఈ తెలంగాణలో వరి ఉత్పత్తి ఎంత ఉన్నదో ఒక్కసారి మీరు చెప్పాలి. మధ్యలో డివేట్ అయితే బాగుండదు. కేంద్ర ప్రభుత్వం చర్చలు జరిపి మా తెలంగాణ రాష్ట్రానికి వాటా ఎంత యూరియా రావాలో అది ఇవ్వాలని ముఖ్యమంత్రి గారు స్వయంగా వెళ్లి కేంద్ర మంత్రులను కలిసిన సందర్భాన్ని చూసినాం. ఎక్కడ కూడా ఎరువులు ఇబ్బంది కావాలి. 42% మీద ఎందుకు కలుస్తలేరు? కలెక్టర్తోని 42% మీద ఎందుకు కలుస్తలేరు? జరుగుతుంది. అది కూడా 24 తారీఖు రేపు పోతున్నారు. 42% అమలు చేసినాకనే ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పండి. మీరు ప్రభుత్వం బీసీలని అనగదొక్కి మీ ప్రభుత్వం కనీసం 4 పదవుల్లో గానీ అదేవిధంగా రిజర్వేషన్లు గానీ అనగదొక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం రికార్డు చేయండి. 12,769 మంది సర్పంచులలో ఎంతమంది బీసీలు ఉన్నారు, ఎంతమంది జనరల్ ఉన్నారు, ఎంతమంది ఎస్సీలు ఉన్నారు, ఎంతమంది ఎస్టీలు ఉన్నారు అని చెప్పి మీరు ఒకసారి రికార్డు తీయండి. నరసింహారెడ్డి గారు శ్రీ మంత్రి సీతక్క గారు నరసింహారెడ్డి గారు మా 4 సైడ్స్ టీవీ ప్రతినిధి మంత్రి సీతక్కను కలిసి ప్రత్యేకంగా అడిగారు. 42% రిజర్వేషన్ ఇవ్వకుండా మీరు ఎన్నికలకు వెళ్తారంటే సీతక్క క్లియర్ కట్గా చెప్పింది 42% రిజర్వేషన్ ఇచ్చిన తర్వాత మేము ఎన్నికలకు వెళ్తాం. అప్పటి వరకు మేము ఎన్నికలకు వెళ్ళాము. అది ఒక నెల రోజులు లేట్ అయినా 1 రోజులు లేట్ అయినా కానీ మేము 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. మనం మొదట డిబేట్ స్టార్టింగ్ లో కూడా వేయడం జరిగింది, బయట వేయడం జరిగింది. ఓకే, అది ఎందుకంటే గ్రామీణ శాఖ మంత్రి సీతక్క కాబట్టి సీతక్క గారు క్లారిటీగా చెప్పారు. ఓకే, ఇప్పుడు మనం సురవి యాదవ్ గౌడ్ దగ్గరికి వెళ్దాం. యాదవ్ గౌడ్ గారు, వెంకటరెడ్డి గారు చెప్పండి. చెప్పండి ఒక్క నిమిషం బయట ఒక్కసారి ప్లే చేద్దాం, వినండి ఒకసారి. ఒక్కొక్క నిమిషం సీతక్క గారు మాట్లాడి బయట ఒక్కసారి ప్లే చేస్తారు, వినండి. లేదు, మేము కేబినెట్ నుంచి ఆర్డినెన్స్ కోసము గవర్నర్ గారి దగ్గర పంపడం జరిగింది. వారు కూడా ఆమోదిస్తారని ఆశాభావంతో ఉన్నాము. తప్పకుండా వారు ఆమోదించడంతో 42% బీసీలకు రిజర్వేషన్స్ ఇచ్చి ఎన్నికలకు వెళ్తాం. ఉద్దేశంతో అట్టడుగు వర్గాలకు అధికారం ఇవ్వాలి అని మేమెంతో మనకంత రిజర్వేషన్ అవకాశాలు రావాలనే ఆపడం జరిగింది. లేకుంటే ఎప్పుడూ పెట్టాల్సింది ఉండే. సరే, కొంతమంది కొన్ని రకాలుగా మేము ఒక ఎజెండా ప్రకారం ఆనాడు అంటే 42% రిజర్వేషన్ ఇస్తామని మా మేనిఫెస్టోలో పెట్టినాం కాబట్టి ఖచ్చితంగా దానికి కట్టుబడి ఉండి రాహుల్ గాంధీ గారి ఆదేశానుసారం కులగణన చేపట్టడం జరిగింది. అదొక ప్రాసెస్ నడుస్తుంది. ఇప్పుడు గవర్నర్ గారి చేతిలో ఉంది. రేపెల్లుండి సీఎం గారు కూడా పీఎంను కూడా కలుస్తారు. ఇది ఆమోదించండి, అట్టడుగు వర్గాలకు బీసీ వర్గాలకు 42% ఇవ్వాలి అని కూడా వారిని కోరడం జరిగింది. ఓకే, అయితే మంత్రి సీతక్క గారు మాట్లాడింది మనం చూసాం.
ఒక్కసారి సురవి యాదవ్ గారు అన్న పివి నరసింహ పివి వెంకటరెడ్డి గారు మళ్ళీ వస్తాను. సురవి యాదవ్ గారు ఒకసారి మాట్లాడారు. 20 నెలలుగా కనీసం గ్రామ పంచాయతీలకు ఒక్క చిల్లి గవ్వ రూపాయి ఇయ్యలేదు. గ్రామాలలో వర్షాలు పడుతున్నాయి, అక్కడ వర్షాలు పడుతుంటే అంటువ్యాధులు ఉపయోగించే పరిస్థితులు ఉన్నాయి. అదే విధంగా ఇప్పటికీ గ్రామ పంచాయతీలో సెక్రటరీలు కూడా వారు కూడా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులలో ఉన్నారు. కానీ అవి ఏది గాలి కొదిలేసిర్రు ఆ పాలన. ఏదేమైనా ఇప్పుడు డైవర్ట్ పాలిటిక్స్ అండ్ రాజకీయాలు అనేది వాస్తవం కనపడుతుంది. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు నిధులు ఎందుకు ఇవ్వడం దాని మీద ఆలోచించాలి కదా. ఇప్పుడు డిబేట్ లో పాల్గొన్న ఇప్పుడు ప్రతినిధులకు చెప్తున్నా, ముఖ్యంగా గ్రామ పంచాయతీలకు నిధులు ఇవ్వకుండా కనీసము ఇప్పటిదాకా ఇబ్బందులు పెడుతుర్రు. ఆ పరిష్కారం కోసం ఆ సమ్మన్న గాని అది కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా రావాల్సినవి కూడా వాళ్ళు గతంలో కూడా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మీద వివక్ష చూపించింది అన్నందుకు కారణం ఏంది? ఎంతమంది చనిపోయారంటే 40 మంది చనిపోయారని మాట్లాడుతున్నారు గత ప్రభుత్వంలో. 40 మంది కేంద్ర ప్రభుత్వంలో ఎన్ఆర్ఈజిఎస్ వర్కులు శ్మశాన వాటికలు కట్టినవి గాని, సిసి రోడ్లు వేసిన వాళ్ళు గాని, అదే విధంగా రైతు వేదికలు కట్టి గాని ఆ బిల్లులు ఇన్ టైంలో రానందుకు ఈ పరిస్థితి సర్పంచ్లకు వచ్చింది. అన్న బీజేపీ మిత్రుడు కూడా ఆలోచించాలి. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం సరైన టైంలో రాష్ట్ర ప్రభుత్వాల మీద వివక్ష చూపడం వల్ల సరైన టైంలో బిల్లులు విడుదల చేయకపోవడం కూడా అదో కారణం కూడా ఉన్నది. కానీ దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం మంచి కేసీఆర్ గారు ఎంత తెలుసా, గ్రామాల్లో పోగానే పచ్చని మొక్కలు కనపడేటట్టు పల్లె ప్రకృతి వనాలు ఇచ్చిండు, రైతు వేదికలు ఇచ్చిండు, కొత్త గ్రామ పంచాయతీలు చేసిండు, తాండాలని గూడాలని గ్రామ పంచాయతీలు చేసిండు. ఇట్లా చెప్పుకుంటూ పోతుంటే మొత్తం మీద మహాత్మా గాంధీ స్వరాజ్యం కోసం ఎన్ని కళలు ఉన్నాయో అన్ని కళలు నెరవేర్చేటట్టు కేసీఆర్ చేసిండు. కానీ దాన్ని తప్పు పట్టడం కాదు, నిధులు విడుదల చేయడంలో కేంద్ర ప్రభుత్వం కూడా వివక్ష చూపించింది. రాష్ట్ర ప్రభుత్వం దీనికి అనుగుణంగా దీనికి అనుగుణంగా యాదవ్ గౌడ్ గారు మీరు కంక్లూడ్ చేయండి. పివి రెడ్డి గారి దగ్గరికి వెళ్దాం మనం, ఒకసారి బీజేపీ నాయకుల దగ్గరికి వెళ్దాము. సో మీరు కంక్లూడ్ చేసేయండి మీది. ఓకే, పివి రెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. రెడ్డి గారు ఏదైతే ప్రసన్న గారు బీఆర్ఎస్ ఇద్దరు సర్పంచుల సంఘం ఫోరము అధ్యక్షులు, తర్వాత సర్పంచుల సంఘం జేఏసీ అధ్యక్షులు సంఘం అధ్యక్షులు ఇద్దరు కూడా ఏం మాట్లాడుతున్నారంటే కేంద్ర ప్రభుత్వం మీద బురద జల్లడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. వారికి తెలుసు, నేను డిమాండ్ చేస్తా ఉన్నా, మీకు తెలుసు మీరు 5 సంవత్సరాలు మీరు టిఆర్ఎస్ పార్టీ 5 సంవత్సరాల తర్వాత 2019 నుంచి 23 వరకు, తర్వాత దానికంటే ముందు కూడా ఈ గ్రామ పంచాయతీలకి ఫండ్స్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందా లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిందా? ఈ బిల్డింగ్స్ గానీ, రోడ్స్ గానీ, ఇంతకుముందు చెప్పినట్టుగా ప్రకృతి వనాలు గానీ, శ్మశాన వాటికలు మీకు తెలుసు కారణం ఎవరు? రాష్ట్ర ప్రభుత్వం కాదా? నేనేమంటున్నంటే మీరు మధ్యలో మాట్లాడదు, ఇక మీరు మాట్లాడారు అయిపోయింది. నేనేమంటున్నంటే కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు టైం టు టైం వస్తా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఆ టైంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు డైవర్ట్ చేసిర్రు. డైవర్ట్ చేయబట్టే కదా మీకు డైరెక్ట్ గా యూజర్ ఐడి పాస్వర్డ్ ఇచ్చి మీరు వాడుకోమని చెప్పింది. దాన్ని కూడా మీకు తెలియకుండా పాస్వర్డ్ తీసుకొని దాన్ని కూడా డైవర్ట్ చేశారు. వాస్తవం కాదా? సర్పంచులు ఇంతమంది చావడానికి కారణం ఎవరు? రాష్ట్ర ప్రభుత్వం నిధులు రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేయకనే, కేసీఆర్ గారు రిలీజ్ చేయకనే కదా. నేనేమంటున్నా, ప్రతిదీ కూడా డెవలప్మెంట్ చేసింది కేంద్ర ప్రభుత్వం నిధులతోటే. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆ టైంలో కేసీఆర్ ప్రభుత్వం పైసా కూడా ఇవ్వలేదు. మీకు తెలుసు, అది మీకు కూడా తెలుసు. కానీ మీరు వాస్తవాలు చెప్పట్లేదు. రెండవది ఇంటర్నల్ రోడ్స్ లేకపోతే మండల కనెక్టివిటీ రోడ్స్, ఇవన్నీ కూడా వాటి మొత్తం కూడా నిధులంతా కూడా
కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది తప్పితే రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదు. నేను ఇంకోటి మాట కూడా చెప్తున్నాను, మీరు చెప్పాల్సింది ఏంటంటే మీరు ఇప్పుడు కూడా కేసీఆర్ ని సపోర్ట్ చేసుకుంటూ మాట్లాడుతా ఉన్నారు. ఒకవేళ నిజంగానే కేసీఆర్ నిజంగా బాగా డెవలప్ చేసి ఉంటే 3 సార్లు ముఖ్యమంత్రి అయ్యేటోడు, ఎందుకు కావలేదు? మరి వాళ్ళు చెప్పినటువంటి అబద్ధపు ప్రచారాలను నమ్మిరు ఈ తెలంగాణ ప్రజలు. బీఆర్ఎస్ ను ఓడించింది ఎవరు? మేము పాదయాత్ర ద్వారా చెప్పినాం. గ్యాస్ కేసీఆర్ అవినీతి చేసింది, కేసీఆర్ ప్రభుత్వం అవినీతి చేసింది, కుంభకోణాల మునిగి తెలుతున్నారని చెప్పాం. కాళేశ్వరం మీద కాళేశ్వరం 3 అధికారులు దొరికారు, 1000 కోట్ల రూపాయలు దొరికారు. అధికారులే, దాని వెనకాల రాజకీయ నేతలు లేరా? ప్రభుత్వం ఎంత? నేనేమంటున్నా, మీరు ఇప్పటి కూడా సపోర్ట్ చేసుకుంటూ మాట్లాడుతా ఉన్నారు. సమయం దగ్గర పడింది కాబట్టి పివి రెడ్డి గారికి ఒక సూటి ప్రశ్న ఒకటి. పివి రెడ్డి గారికి పివి రెడ్డి గారు నన్ను సమాధానం చెప్ప, అది కాదు. మీరు డిబేట్ కి వచ్చినప్పుడు ఊరికే ఇంటరప్ట్ చేయొద్దు. నేను కూర్చున్నా, మీరు మాట్లాడినప్పుడు మీరు ఊరికే మాట్లాడితే మాట్లాడారు. మీరు సర్పంచుల ఫోరం అధ్యక్షులుగా, సంఘం అధ్యక్షులుగా మీకు మాట్లాడే అన్ని కూడా అవాస్తవాలు చెప్పాలంటే. నేనేమంటున్నాను, 12 లక్షల కోట్ల రూపాయలు ఈ తెలంగాణ రాష్ట్రానికి 12 సంవత్సరాల్లో ఖర్చు పెట్టే ప్రభుత్వం ఏదైతే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. ఎస్, మీరు అడిగారు, ఒక ప్రశ్న అడిగారు, మేమెంత ఇచ్చినాం, ఈ రాష్ట్రం నుంచి ఆదాయం ఎంత పోయింది, ఎంత ఇచ్చిందంటే యూపీఏ 1 యూపీఏ 2 ఆయాంలో 23% ఇక్కడికి వస్తే 23% కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఇస్తే ఇప్పుడు దగ్గర 40%, 39%. ఈ రోజు 39 పైసలు మరి కేంద్ర ప్రభుత్వ నిధులు వస్తా ఉన్నాయి. కానీ డబుల్ చేసింది కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. అది కూడా గ్రామ పంచాయతీకి రావాలని, రాష్ట్రాలకు రావాలని చెప్తా ఉన్నాం. డెఫినెట్ గా మీరు చూడండి, మీరు కంపేర్ చేసి చూడండి మిగతా రాష్ట్రాలను, ఈ రాష్ట్రాల రోడ్లు కానీ ఎక్కడ చూసినా కూడా ఈ రోడ్లు, ఇంత పెద్ద రోడ్లు మీద తెలంగాణ స్టేట్ రోడ్స్ మాత్రం చాలా బాగుంటాయి. పక్క రాష్ట్రాలు చూసుకోవడానికి అద్భుతంగా ఉంటాయి, దాంతో అసలు డౌటే లేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం డెఫినెట్ గా ఈ రాష్ట్రం పివి రెడ్డి గారు ఒక ప్రశ్న ఏంటంటే, తెలుసు పివి రెడ్డి గారు అందుకే కదా తెలంగాణ ప్రజలకు తెలుసు కాబట్టి మేము 5 సంవత్సరాలు ఏం చెప్పకుండా, ఏం చేసి చెప్పకుండా మేము పివి రెడ్డి గారు ఒక ప్రశ్న ఏంటంటే, ఒక ప్రశ్న సమాధానం చెప్పండి. ఇప్పుడు సీతక్క గారు చెబుతూ 42 రిజర్వేషన్ మీద కేంద్ర ప్రభుత్వం దగ్గరికి రేవంత్ రెడ్డి గారు వెళ్తా ఉన్నారు అని చెప్పారు. మరి కేంద్ర ప్రభుత్వం ఒప్పుకుంటా, లేకపోతే మా జనాభా లెక్కలు కులగాని అయిన తర్వాతనే మేము దీన్ని చేస్తామంటారు? ఈ క్వశ్చన్ ఆన్సర్ చెప్పండి, అంతే సింపుల్. ఇప్పుడు నేను ఏమంటున్నంటే, వీళ్ళైతే 42% రిజర్వేషన్ ఉంది, దాంట్లో ఒక 10% మైనారిటీలు ఉన్నారు, ఆ 10% తీసేయమని చెప్పండి. గుజరాత్ లో కూడా మైనారిటీ రిజర్వేషన్ ఉందండి, గుజరాత్ లో కూడా రిజర్వేషన్ ఉంది. బీసీలలో ఉన్నారు మైనారిటీలో కొంతమంది గుజరాత్ లో ఉన్నారు సార్. అది ఓటు బ్యాంక్ టార్గెట్ గా, ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తా ఉంది. ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలవాలనే ఆలోచనతో మైనారిటీలు ఓట్లు కావాలి, బీసీల ఓట్లతో గెలవాలని బీసీలని ముఖ్యమంత్రి చేస్తా అన్నది భారతీయ జనతా పార్టీ, ప్రధానమంత్రిని చేసుకున్నది భారతీయ జనతా పార్టీ. బీసీ బిడ్డను కానీ, మైనారిటీ బిడ్డను కానీ, తర్వాత ఎస్టీ బిడ్డను కానీ రాష్ట్రపతి చేసుకున్నది భారతీయ జనతా పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ. కంక్లూడ్ గా ఒకసారి సూరత్ సమ్మయ్య గారి దగ్గరికి వెళ్దాము. సమయం అయిపోయింది, లాస్ట్ ఒక 1 మినిట్ మాత్రమే ఉంది. సమ్మయ్య గారు, బీజేపీ నాయకులు కానీ ప్యానలిస్ట్ కానీ మిమ్మల్ని క్వశ్చన్ వేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ కావాల్సుకునే ఎన్నికలు ఆలస్యం చేస్తా ఉంది, నిధులు ఇవ్వకుండా సర్పంచ్ పరిశాన్ చేస్తుంటారు. దీని మీద మీ సమాధానం చెప్పండి సార్, కంక్లూడ్ గా. ఒకటే చిత్తశుద్ధి, 42% రిజర్వేషన్ వేయాలని కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా కంకణం కట్టుకుంది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో. ఎలాంటి సందేహం లేదు. రాజకీయంగా మాటలు మాట్లాడాలి కనుక మా మిత్రులు సర్పంచ్ల ముసుగులో బీఆర్ఎస్ మాటలే ఎప్పుడు డిబేట్లు పెట్టుకున్నా వారు వాస్తవానికి కండవేసుకున్నా అయిపోతుంది. మా వాళ్ళు ఎప్పుడైనా చేసిన పని గొప్పగా చెప్పాలి. కొంత ఆర్థికంగా సంక్షేమం ఉన్నా ఒకవైపు ఇటు పనిచేసిన ప్రభుత్వాన్ని ఎంకరేజ్ చేయకుండా బీసీల పరంగా ఇవాళ మన కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ చేస్తున్నందుకే, కేంద్రంలో రాహుల్ గాంధీ గారు డిమాండ్ చేస్తున్నందుకే దేశ స్థాయిలో బీసీలకు జనాభా ప్రాతిపదికన కులగణన ప్రకారం చేయాలని
ఇలా కేంద్రం కూడా ఆలోచన చేస్తా ఉంది. దీన్ని గుర్తించాలి. ఇవాళ ఇక్కడ మొదటగా అమలు చేయాలని చూస్తున్నారు కనుక దీనికి మద్దతు ఇవ్వాలి. దీనికి మద్దతు ఇవ్వాలి తప్పకుండా. ఏదైతే కాంగ్రెస్ దానికి అవలంబిస్తే 42% రిజర్వేషన్ ఎలక్షన్ ముందుకెళ్తుంది, ఎలాంటి ఇబ్బంది లేదు. మా మిత్రులందరికీ చెప్తా ఉన్నాం. ఓకే, సమయం మించిపోయింది కాబట్టి ఏదైతే బీసీలకు స్థానిక సంస్థ ఎన్నికల లోపల 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పేసి మంత్రి సీతక్క ప్రకటన చేయడం జరిగిందో, ప్రత్యేకంగా 4 Sides టీవీ అడిగిన ప్రశ్నకు తన సమాధానంగా మేము 42% రిజర్వేషన్ మాట కట్టుబడి ఉన్నాము, ఖచ్చితంగా 42% రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే మేము స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తామని చెప్పి చెప్పడం. అదేవిధంగా మేము రేవంత్ రెడ్డి గారి నాయకత్వం లోపల కేంద్ర ప్రభుత్వం దగ్గర కూడా వెళ్తా ఉన్నాము. ఈ 42% రిజర్వేషన్ని మేము మ్యాక్సిమం వీలైనంత త్వరగా ఇంప్లిమెంట్ చేసి స్థానిక సంస్థ ఎన్నికలకు వెళ్తామని చెప్పారు. కానీ ఏదైతే బీసీ రిజర్వేషన్ అమలైతే బీసీల నాయకత్వం పెరుగుతుంది గ్రామ స్థాయి లోపల అనేది బీసీల యొక్క నమ్మకం. చూసుకుంటే 12,700 పైచిలుగు ఉన్నటువంటి సర్పంచులు అంటే ఒక 42% రిజర్వేషన్ వస్తే కనీసం 5,000 చిల్లర సర్పంచులు బీసీ బిడ్డలు అవుతారు. అదేవిధంగా వార్డు మెంబర్లు 1,12,000 పైన వార్డు మెంబర్లు అంటే 42% రిజర్వేషన్ వస్తే కనీసం 50,000 పైగా కొత్త నాయకత్వం అనేది పుడుతుంది బీసీ లోపల అనేది బీసీల యొక్క ఆలోచన. ఎంపీటీసీలు కానివ్వండి, జెడ్పీటీసీలు కానివ్వండి, జెడ్పీ చైర్మన్లు కానివ్వండి, ఏదో 42% రిజర్వేషన్ వస్తే బీసీలకు నాయకత్వం పెరుగుతుంది. ఇన్ని రోజులు రాజకీయానికి అధికారానికి దూరంగా ఉన్నటువంటి బీసీ బిడ్డలందరూ కూడా బీసీ రిజర్వేషన్ ద్వారా రాజకీయంగా ముందుకు వెళ్తారని చెప్పేసి అయితే ఆలోచన చేస్తారో ఆలోచనకి ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్క బీసీ దానికి సపోర్ట్ చేస్తూ ఉంది. వీలైనంత త్వరగా కాంగ్రెస్ పార్టీ ఆ యొక్క బీసీ రిజర్వేషన్ బిల్లుని ఆమోదం చేసి ఎన్నికలకు వెళ్ళాలని చెప్పేసి మేము కోరుతాం. మరొక డిబేట్లో మరొకసారి కలుద్దాం. చూస్తూనే ఉండండి 4 Sides టీవీ.